తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్ లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 85208443. సో టెట్లో కానీ డిఎస్సిలో కానీ సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు, ఫిలాసఫీ, సోషాలజీ 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 ఫ్యాకల్టీ. సో ఇప్పుడు మీకు ఒక హాఫ్ అన్ అవర్ డెమో క్లాస్ ఇస్తారు. మీకు వచ్చేసి ఇక్కడ నిన్న మొన్న టీజీటీ పీజీటీ రాసి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? టీజీటీ పీజీటీ రాసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా వస్తారు. ఎందుకు వస్తారంటే కొంతమంది ఆలోచన ఏంటంటే సక్సెస్ అయినాక మళ్ళీ ఎందుకు వస్తారని. మీకు ప్రధానమైన పోటీ ఎవరు అనుకుంటున్నారు మీరు? వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ జాతక బలం మంచిగా ఉంది ఈ సంవత్సరం. అందుకనే వాళ్ళకి టీజీటీ వచ్చింది, టీజీటీ వచ్చిన వాళ్ళకి పీజీటీ వచ్చింది, పీజీటీ వచ్చిన వాళ్ళకి జేఏలు డిఏలు అన్నీ వచ్చినాయి. ఆ పోస్టులను వరుస క్రమంలో అందించాలి అవరోహణ పద్ధతిలో అని చెప్పేసి మాట్లాడడం జరిగేది. ఇప్పుడు మీకు ప్రధానమైన పోటీ వాళ్ళే. పేపర్ 2 అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు టీజీటీ పీజీటీ రాసిన వాళ్ళు కంటెంట్ను పర్ఫెక్ట్గా చదివారు, మెథడాలజీని పర్ఫెక్ట్ చదివారు, ఇంగ్లీష్ చదివారు. వాళ్ళు ఆల్రెడీ 3 ఎగ్జామ్లను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్ళీ స్కూల్ అసిస్టెంట్కు పోటీ వస్తున్నారు. మరి టీజీటీ పీజీటీ బెస్టా లేకపోతే ఏది స్కూల్ అసిస్టెంట్ బెస్టా? మీరే మాట్లాడాలి. ఏది బెస్ట్ అండి? స్కూల్ అసిస్టెంట్ బెస్ట్ ఉంటుంటారు. ఎందుకంటే అవేమో ఒక బోర్డు కింద పనిచేస్తున్నాయి, ఇంకా వాటికి సర్వీస్ రూల్స్ కరెక్ట్ ఫ్రేమ్ కాలే, హెల్త్ కార్డు లేదు. మనకు అది కూడా ఉంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో హెల్త్ కార్డు ఇష్యూ అయింది ఎప్పుడని. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అంటాం దీన్ని. ఈ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు ఎవరు దాన్ని ప్రారంభించారంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత November 3, 2014 రోజు మళ్ళీ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనబడేటువంటిది అప్రూవ్ కావడం జరగమట్టు తిట్టన్నారు. ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఉద్వేగ అసమతుల్యతలు ఏర్పడుతుంటాయి మనిషికి. ఇది కూడా మీకు సైకాలజీ కూడా పెట్టిండు పర్స్పెక్టివ్లో ఈసారి. మన ఆస్పెక్ట్ ఆఫ్ థింకింగ్, మన అటెన్షన్, మన కాన్సన్ట్రేషన్ ఒకవైపు ఉంది, మేడం గారి కాన్సన్ట్రేషన్ ఇంకొక వైపు ఉంది. ఈ 2 కాన్సన్ట్రేషన్స్ ఎప్పుడైతే సమానంగా సమతుల్యత జరగదో అప్పుడు మనకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంటుంటుంది. డ్రైవర్ ఏమో డ్రైవింగ్ చేస్తుంటే కండక్టరు మధ్యలో మాట్లాడుకుంటా ఫ్రీ టికెట్లు ఎన్ని కొట్టాలి చెప్పని అడిగండి అనుకో.
నీ పని నువ్వు చేసుకోరు అదరాబాయ్ నాదో వెళ్ళి అని డ్రైవర్ది ఒకవైపు ఉంటుంది అటెన్షన్, కండక్టర్ది ఒకవైపు ఉంటుంది. ఈ ఎమోషనల్ కోషెంట్ను ఎమోషనల్ బ్యాలెన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసింది డేనియల్ గోల్మెన్. సైకాలజీలో డేనియల్ గోల్మెన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ దెన్ ఐక్యూ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ దెన్ ఐక్యూ. ఐక్యూ కంటే కూడా ఈక్యూ లెవెల్సే ప్రజెంట్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక పనిలో సక్సెస్ కావాలంటే 80% ఈక్యూ ఉండాలి. ఐక్యూ వాల్యూస్ వచ్చేసి 20%. ఇది మీకు రేపు డిఎస్సిలో బిట్టు కూడా కావచ్చు. ఉద్వేగ ప్రజ్ఞ మరియు సాధారణ ప్రజ్ఞల యొక్క నిష్పత్తి విజయములో ఎంత పాత్ర పోషిస్తుంది? 80-20నా, 20-80నా, 60-40నా, 40-60నా అని ఇస్తాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు సార్ ఇది అంటే డిఎస్సి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్కే వస్తుంది అనుకుంటే అది భ్రమ. ప్లానింగ్ తోటి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందా మేడం? వచ్చిందా రాలేదా? నోటిఫికేషన్ రాకముందు అట్నే ముఖం పెట్టి చూస్తే, వచ్చినాక కూడా అట్నే చూస్తే ఏమర్థం ఉంది? వచ్చినాక వచ్చిందా రాలేదా? మరి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వచ్చింది అని చెప్పి కూడా అవుతాడు. చదివేది ఉండదు, పాడు ఉండదు. ఎగ్జామ్ వరకు అవుడే ఉంటుంది, ఇక చదువుడు ఉండదు. కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? దానికి టెట్లో మీరు చదివిరు PUUM కోడ్. ఓకేనా? పర్సీవింగ్ ద ఎమోషన్స్, యూటిలైజింగ్ ద ఎమోషన్స్, అండర్స్టాండింగ్ ద ఎమోషన్స్, మేనేజింగ్ ద ఎమోషన్స్ అని చెప్పి మీకు టెట్టులోనేమో మామూలు స్థాయిలు ఇచ్చిండు. ఉద్వేగ ప్రజ్ఞలో ఉన్నటువంటి సోపానాలను వరుస క్రమంలో రాయండి అని రేపు ఎగ్జామ్లు వచ్చింది అనుకో. పర్సీవింగ్ ద ఎమోషన్స్ అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఉద్వేగాలు ఎట్లున్నాయి, ఆయన పాజిటివ్గా ఉన్నాడా నెగిటివ్గా ఉన్నాడా? పాజిటివ్గా ఉంటే ఏ రకమైన ఎమోషన్లో ఉన్నాడు ప్రజెంట్? కుతూహలంలో ఉన్నాడా, ప్రేమలో ఉన్నాడా, సంతోషంలో ఉన్నాడా? ఓకేనా? ఇట్లా ఏ రకమైనటువంటి ఆనందంలో ఉన్నాడా, నమ్మకంలో ఉన్నాడా అని అతనిలో ఉన్నటువంటి ముఖంలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ అతనిలో ఉన్న ఎమోషన్ని గమనిస్తే దాన్ని పర్సీవింగ్ ద ఎమోషన్స్ అంటాం. మీకు అక్కడ కోడ్ పనిచేస్తుంది. గుడ్డిగా కూడా PUUM అని కోడ్ పెట్టుకోండి. డేనియల్ గోల్మెన్ ఉద్వేగాల సోపానాలను వరుస క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ఆ సోపానాల వరుస క్రమం 4. ఎన్ని ఉద్వేగాల సోపానాలు, హౌ మెనీ స్టెప్స్ ఈ ఎక్స్ప్లెయిన్డ్ అంటే there are only 4 steps in explaining the emotional theory according to Daniel Goleman. Perceiving the emotions number 1, utilizing the emotions number 2, not understanding, utilizing the emotions ఉద్వేగాలను ఉపయోగించడం. నెంబర్ 3 అండర్స్టాండింగ్ ద ఎమోషన్స్, ఇద్దరు ఉద్వేగాలను అర్థం చేసుకోవడం. 4వది మేనేజింగ్ ద ఎమోషన్స్, ఉద్వేగాలను నిర్వహించడం అని చెప్పేసి డేనియల్ గోల్మెన్ అనేవాడు ఇచ్చిండు. ఈ ఉద్వేగాల యొక్క వివరణను నిర్మాణాత్మక నమూనా, లక్షణాత్మక నమూనా, మిశ్రమ నమూనా అని 3 ఉంటాయి. ఇక్కడ వివరించబడినటువంటి నమూనా పేరు మిశ్రమ నమూనా. లక్షణాత్మక నమూనాను ఎవరు వివరించారని గతంలో ఆల్రెడీ బిట్ వచ్చేసింది తెలంగాణ టెట్లో. అతని పేరు కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైడ్స్. కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైడ్స్. నేను ఫస్ట్ విన్నప్పుడు ఇదేదో దీవి అనుకున్న ఈ పేరుని, ఏదో యూరప్ ఖండంలో దీవేమో మన్న అనుకున్న పేరు అట్లా ఉంది. కాన్స్టాంటిన్ పేరు మేడం, ఇది మనిషి పేరు. ఓకే, ఇది వెళ్ళిపోవద్దు, భయం అయితే. కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైడ్స్, ఇటువంటి పేరు మీరు ఎక్కడ విని ఉండరు. నా ఫ్రెండ్ ఒకడు ఉండే మహమ్మద్ వహీయుద్దీన్ అహ్మద్ కులాజా ఖాన్ అని, అంత పెద్ద పేరు వానికే ఉందంటే వాని తాత వీడు. అంతొద్దు తీసేయండి. వాసిలీ పెట్రైడ్స్ మాట్లాడాలి. ఏం పేరు? వాసిలీ పెట్రైడ్స్. ఎమోషన్స్ను మెయింటైన్ చేయడం అనేది డిపెండ్ ఆన్ యువర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్సనాలిటీ. నీ మూర్తిమత్వం ఎట్లుంటుందో నీ ఎమోషన్స్ దానికి అనుపాతంలో ఉంటాయి. మూర్తిమత్వం ఎట్లా తయారవుతుంది అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే లక్షణాలను బట్టి తయారవుతుందా, పెరిగిన పరిస్థితులను బట్టి తయారవుతుందా? వింటున్నా పాట? పెరిగిన పరిస్థితులను బట్టి తయారవుతుంది అంటున్నారు. రెండింటి పాత్ర ఉంటుంది. పర్సనాలిటీ ఫార్మ్డ్ బై 2 మేజర్ ఎలిమెంట్స్. నెంబర్ 1 ఈజ్ హెరిడిటీ, నెంబర్ 2 ఈజ్ ఎన్వైరన్మెంట్. మీరు పాఠం కరెక్టే వింటుర్రు అనుకుంటున్నా. వింటుర్రా? మీ మీద మీకు అనుమానం స్టార్ట్ అయింది, ఏమో వింటున్నట్టే అనిపిస్తుందా? మూర్తిమత్వము అనేది 2 అంశాల చేత నిర్మితమవుతుంది తల్లి. మూర్తిమత్వం అంటే ఏంటంటే నా వ్యక్తిత్వం, నా వ్యక్తిత్వం. నేను కమర్షియల్ పర్సన్నా, కైండ్నెస్ పర్సనా, క్రూయాలిటీ కలిగిన వ్యక్తినా,
లేదు దయార్ద్ర హృదయం అంటాం అదా, లేదనుకుంటే ఏదో బతుకుతే అయిపోతుంది, దీనికి పెద్ద స్పెషల్ ఎందుకే ఆయన మామూలుగా బతుకుతున్నప్పుడు. ఇప్పుడు ఈ విధంగా మూర్తిమత్వం అనబడేది 2 అంశాలు. ఇప్పుడు నా వ్యక్తిత్వం ఎట్లా ఫామ్ అయ్యింది అనడం వెనక జెనెటికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, నేను పెరిగినటువంటి పరిస్థితులను బట్టి ఉంది, నేను సాధించిన విజయాలను బట్టి ఉంది, నేను సాధించిన అపజయాలను బట్టి ఉంది. ఓకే, మనిషి సంతృప్తికి ఏదైనా సూత్రం ఉందా? సంతృప్తి మ్యాథ్సే నాకు తమరు ఎడ్జిట్లో మ్యాథ్స్ ఉంటుంది కదనమ్మా, తప్పించుకోవడానికి చూస్తావు నువ్వు. మనిషి సంతృప్తి అనే దానికి సూత్రం ఉందా? సంతృప్తి ఈజ్ ఈక్వల్ టు సాధించిన విజయాలు బై కోరికలు. సాధించిన విజయాలు బై కోరికలు. ఎన్ని రకాలైనటువంటి డిజైర్స్ నువ్వు కలిగి ఉన్నావో అందులో నువ్వు ఎన్ని సాధిస్తున్నావు అనేది రేపు ఎగ్జామ్లో ఇటువంటి బిట్స్ అవుతాయి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నావు సార్ అంటే టెట్లో సైకాలజీ ఉంది, డిఎస్సిలో సైకాలజీ ఉంది. ఇక ఓ బైబిల్ ఎట్లా రాసుకున్నా కదా అని చెప్పి పైన గతంలో రాసుకున్న టెట్ సైకాలజీ ముందర పెట్టుకొని నువ్వు బట్టి పట్టుకుంటా కూర్చుంటే అది ఇక్కడ పని చేయదు, అది ఇక్కడ పని చేయదు. సో ఇక్కడ డిఫరెంట్గా చదవాల్సి ఉంటుంది, క్వశ్చన్స్ కూడా భిన్నంగా వస్తాయి. అక్కడనే ఏదో తప్పించుకొని వచ్చినారా నాయన సైకాలజీ తోటి అంటే మళ్ళీ శని మాకు తగిలింది ఏం సార్ అంటే ఎందుకు వచ్చింది సైకాలజీ? నా కోసమే వచ్చింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు పైసలు సంపాదించుకోవడం కొరకే ఇలాంటివి వచ్చినాయి. ఓకే, నేను మాట్లాడాల్సిన 4-5 ఉన్నాయి. సంతృప్తి ఈజ్ ఈక్వల్ టు సాధించిన విజయాలు బై కోరికలు. మధ్య బిట్స్ వస్తున్నాయి, మధ్య అక్కడొకటి మిగిలిందంతా ముచ్చట అనుకోవద్దు, అది కూడా సబ్జెక్ట్. క్వశ్చన్స్ అడుగుతా, పోయేటప్పుడు మూల్యాంకనం ఉంటుంది, ఉన్నది ఒకటే డోర్ బంద్ చేసి అడుగుతా. నవ్వుడు కాదు, ఈరోజు అదే ఉంటుంది, నువ్వు జోక్ అనుకుంటున్నావేమో. అవి చెప్పిన వాళ్ళకు 10 రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది, మీకు కన్సెషన్ ఉంటుంది ఫీజులో. ఓకే చెప్పండి, సంతృప్తి ఈజ్ ఈక్వల్ తగనే ఇటు అనొద్దు, కవరింగ్ చేయొద్దు, ఏదో చెప్పాలో రావుకి అంటే అంత అయిపోయి జై ఒక్కటే వచ్చి కుదరదు ఇక్కడ చెప్పాలి. సంతృప్తి ఈజ్ ఈక్వల్ సాధించిన విజయాలు బై కోరికలు. ఇది ఒక సూత్రం. ఇలాంటి సూత్రాలు ఉంటుంటాయి. వికాసము ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత ఇంటూ సంసిద్ధత. డెవలప్మెంట్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ మెచ్యూరిటీ ఇంటూ రెడీనెస్ ఆర్ లెర్నింగ్ ఆర్ ఎక్సర్సైజ్. ఇట్లా స్టేప్ మారుతుంటుంటుంది అనుపాతంలో. చలో ఆ ముచ్చట మనం పక్కకు పెడితే ఇక్కడ మీకు పర్స్పెక్టివ్స్ ఎక్కడ మనం డీవియేట్ అయినామంటే ఒకటి ఫస్ట్ మోటివేషన్ చేసుకుంటూ సబ్జెక్టులకు దిగిన నేను ఈ మేడం వల్ల. అసలు విషయం ఏం చెప్పాలనుకున్నా నేనంటే టీజీటీ పీజీటీ చదివిన వాళ్ళు ఓన్లీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదివితే సరిపోతుంది, జీకే చదివితే సరిపోతుంది. జనరల్ స్టడీస్ అప్పుడు అది కూడా చదివారు. ఇప్పుడు మొత్తం డిఎస్సిలో అత్యంత హార్డ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ నన్ అదర్ దెన్ పర్స్పెక్టివ్సే. కంటెంట్ మెథడ్స్ మిగిలినవన్నీ తెలిసినాయే, పర్స్పెక్టివ్స్ ఒకటే హార్డ్ సబ్జెక్టు. నువ్వు అనొచ్చు హార్డ్ అని ఎవరి సబ్జెక్ట్ వాళ్ళ గురించి చెప్తారు సార్. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా నేను, స్కూళ్ళల్లో కూడా అంతే, మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ కష్టం అన్నాడు, సోషల్ సార్ సోషల్ కష్టం అన్నాడు అని. కానీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులో ఏ సబ్జెక్ట్ అది? కనీసం అదన్నా నేర్చుకొని పోరి. దిగేటప్పుడు ఒక్కొక్కడు తీరుగా దాన్ని బదనాం చేస్తుండు, ప్రాస్పెక్టస్ ఇన్ ఎడ్యుకేషన్ అంటుండవు. మీకు పేపర్ ఇస్తారు పోతా, ఇప్పుడు రామయ్య కోచింగ్ సెంటర్ అని చేతిలో, దాని పేరు ప్రాస్పెక్టస్, దీని పేరు పర్స్పెక్టివ్స్. అంటే విద్యా దృక్పథాలు అంటాం. పర్సెప్షన్ ఈజ్ ఈక్వల్ టు అటెండ్ ప్లస్ టు థింక్ అనేది కూడా ఒకటి ఉంది, అది కూడా ఒక సూత్రం ఉంది. ప్రత్యక్షము ఈజ్ ఈక్వల్ అవధానం, టు అటెండ్ ప్లస్ టు థింక్. అవధానము ప్లస్ ఆలోచన, అవధానము ప్లస్ ఆలోచన. నువ్వు నీ మనసులో ఏముందో ఆ ఆలోచన, ఇంద్రియ జ్ఞానాన్ని అవధానాన్ని ఏకీకృతం చేస్తే కలిగేది మనసులో ప్రత్యక్షం. అందరూ ఒకటే ఎగ్జామ్ పేపర్ ఫేస్ చేస్తారు. కొంతమంది సక్సెస్ అయ్యి కొంతమంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే క్వశ్చన్ ఏ రకంగా వచ్చిందో కరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ నీ మైండ్లో ఇల్యూమినేట్ కావాలి, ఇల్యూమినేట్ కావాలి. ఎవరు వచ్చారు? ఎవరు ఫ్రెండ్ అని నేను ఇట్లా అంటే మీ బుర్రలలో మీ ఫ్రెండ్ ఎవడో వాడు మెదులుతాడు. ఇప్పుడు వాడు ఎవడో తెలియదు కానీ ఒకడు మెదులుతాడు, మావాడు కావచ్చు అంటే వాడే వస్తున్నాడు అని అర్థం లేని సన్నాసి కూడా బుర్రలలో వెలుగుతాడు. ఇప్పుడు అట్లా మనం అవధానం చేయడం, అది ఆలోచన మనసులోకి రావడం వల్ల మన మనసులో ఒక వ్యక్తి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అంటే సైకాలజీ ప్రకారం మనసులో ఉన్నది, ఎదురుగా ఉన్నది కాదు, మనసులో ఉన్నది. ఓకే, ఇప్పుడు కెకులి అని ఒక వ్యక్తి ఉన్నాడు. కెకులి తెలుసా మేడం? కెకులి మొన్ననే కట్ చేసిన సార్ అన్న కాదు,
కెకులి అనేటువంటి శాస్త్రవేత్తకు నైట్ టైం ఒక కళ వచ్చింది. పాము 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 మధ్యలో ఇంకొక పాము ఏదన్నా దిక్కుమల్ల ఇట్లా ఒక పాము ఇంకొక పాము తోకను తింటున్నట్టు కళ వచ్చింది. ఇదే మనోళ్ళు అయితే ఎల్లమ్మనే కళలకు వచ్చిందని తెల్లారే వరకు బోనం తీసి ఊళ్ళో గుడి కడుతారు. కానీ ఈ కెకులి అనే వ్యక్తికి వచ్చిన కళకి ఏం చేసిండంటే పాము తలను సి అనేటువంటి మూలకంగా భావించుకొని సి కార్బన్ కాబట్టి కార్బన్ సంయోజనీయత 4 కాబట్టి ద హైయెస్ట్ క్యాటినేషన్ కెపాసిటీ ఉన్నది కార్బనే కాబట్టి బెంజిన్ స్ట్రక్చర్ని ఒకటి ఫామ్ చేసిండు. దీని మీద నుంచి రసాయన శాస్త్రంలో పెను మార్పులు వచ్చినాయి. ఒక అంశం నీ మెదడులో ఏ విధంగా స్ఫురిస్తుంది, నీకు ఎల్లమ్మలాగా కనిపిస్తే నీ ఆలోచన అదే. నీ ఆలోచన రసాయన శాస్త్రపరంగా ఆలోచిస్తే నీ ఆలోచన అదే. అది నీ ఆలోచన ఎట్లుందో నీకు స్ఫురించేది అట్లా ఉంటుంది. కాబట్టి పిల్లలలో ప్రత్యక్షాత్మక సామర్థ్యాన్ని కూడా పెంపొందించే బాధ్యత టీచర్లది. సూపర్ స్టిషన్స్ లేనిపోని మూఢనమ్మకాలు పిల్లలకు క్రియేట్ చేసి ఏవేవో చెప్పి అద్భుతమైనటువంటి ఆలోచన శక్తిని పిల్లవాడిని మొత్తం కన్వర్జెంట్గా కుదించి వానికి మొత్తం వాని మానసిక మెదడు సామర్థ్యాన్ని తగ్గించి మూఢనమ్మకాలలో బందీ చేస్తే వాని ప్రత్యక్షాత్మక సామర్థ్యం అభివృద్ధి చెందదు. అది జరగడం కొరకు ఇది ఇటువంటి బిట్ సెట్లో వస్తాయి. ఎగ్జామ్లో మనోవిజ్ఞాన శాస్త్రాన్ని బోధనా పద్ధతులలో ఈ క్రింది ఏ విధమైన అభివృద్ధిని పెంపొందించడానికి నీవు వాడుతావంటే హౌ కెన్ యూటిలైజ్ యువర్ సైకలాజికల్ ట్రిక్స్ టు గివ్ ది ఎఫెక్టివ్ టీచింగ్ మెథడ్స్ ఇన్ ద క్లాస్ రూమ్లో బోధనా పద్ధతులను నాణ్యవంతంగా చేయడం కొరకు సైకాలజీని దానికి గలపాలి. పాలు డైరెక్ట్ చిన్నపిల్లగాని పిలిచి పాలు తాగురా అంటే నాకు వద్దు అన్నాడు. బూస్ట్ కలిపితే తాగుతున్నాడు. బూస్ట్ సైకాలజీ అయింది, పాలు మెథడాలజీ అయింది, కంటెంట్ అయింది. ఏ పద్ధతిలో నువ్వు వాడుతావంటే ఒకటి ప్రాదేశిక సామర్థ్యాలు పెంచుటకు టు డెవలప్ స్పెషల్ ఎబిలిటీస్. ఓకే. రెండవది కాంక్రీట్ ఆలోచనలు మూర్త ఆలోచనల పెంపుదలకు. 3 ప్రత్యక్షాత్మక సామర్థ్యాల పెంపుదలకు. 4 2 మరియు 3 అంటే ఆన్సర్ 2 మరియు 3 అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇన్డెప్త్ నాలెడ్జ్ లేకుండా ఊరికనే పుస్తకాన్ని పైపైన చదివి ప్రామాణికమైన పుస్తకాలు ఏదో కూడా అవగాహన లేకుండా పర్స్పెక్టివ్స్కున్న క్లాస్ రూమ్లో ఒక అర్ధగంట ఉంటే నేను ఎక్కువేం ఉండను. ఈ ఉండే హాఫ్ అన్ అవర్ ప్రతి ఒక్కరు కూడా ఒక మాట వింటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. వినకపోయినా విన్నట్టన్న నటించండి, దయచేసి మీకు వచ్చిన నటనను ప్రదర్శించండి. మరి ఇప్పుడు ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు ఏ పుస్తకం బాగుంటుంది చెప్పండి సార్ ప్లీజ్ అని కొంతమంది నన్ను అడుగుతుంటుంటే. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి ఒక పుస్తకం లేదు. ఇక్కడ మీకు 4-5 నేను చెప్పొచ్చింది ఆ సబ్జెక్ట్ మీద కాబట్టి అది మాట్లాడుతానే. పుస్తకం లేదు. మరి పుస్తకం లేకపోతే ఎట్లా సార్ అంటే ఫిలాసఫికల్ ఇక్కడ రాయాల్సిన అవసరం ఏర్పడదు. ఒకటి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం, విద్యా చరిత్ర అంటాం. రెండవది ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, తాత్విక ఆధారాలు అంటాం. మూడవది సోషలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సామాజిక ఆధారాలు అంటాం. నాలుగవది సైకలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారాలు అంటాం. ఐదవది టీచింగ్ యాజ్ అ ప్రొఫెషన్ అంటాం, బోధన ఒక వృత్తి భావన ఎందుకైందో వివరించండి అంటుండు. ఆరవది కాంటెంపరీ ఇష్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ అంటుండు, సమకాలీన అంశాలు అంటుండు. ఇందులో మళ్ళీ 8 ఉన్నాయంటే మీరు గమనించాలి. ఇవి కాకుండా మళ్ళీ చట్టాలు, హక్కులు, మానవ హక్కులు, బాలల హక్కులు, ఆర్టీఈ, ఎన్సిఎఫ్ 2005, ఎన్ఈపి 2020 హైయెస్ట్ సిలబస్. ఇందులో మళ్ళీ తాత్విక ఆధారాలలో 12 మంది ఫిలాసఫర్స్ చదవాలి. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా చరిత్రలో 32 చట్టాలు విద్యా అంశాలు చదువు. ఓకే. సామాజిక శాస్త్రం చిన్నదే. సైకాలజీ టెట్టులో ఎంత ఉందో పెడగాజీ తప్ప అంత ఉంది, అదంతా చదువా. బోధన వృత్తి భావన పెద్ద అంశం ఏం కాదు, అది చిన్నదే. అదొక 2 గంట ఒక పూట క్లాస్ తోటి అది అయిపోతుంది. మీకు ఒక కాన్సెప్ట్ ఇవ్వడానికి వచ్చిన నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు ఏదో వాడు ఎక్కడ ఈరోజు ఎంత డేట్ ఎంత మేడం? 3rd నెల మార్చ్ 3rd. ఈరోజు స్పెషాలిటీ ఏంది అంటే వన్యప్రాణుల దినోత్సవం. ఈరోజు వన్యప్రాణుల దినోత్సవం March 3rd. అంటే ఈరోజు మీ నుంచే డెమో స్టార్ట్ చేసుకుందాం. నడుస్తూనే ఉంది డెమో.
వన్యప్రాణుల దినోత్సవం అంటాం ఈరోజు. అందుకే ఈరోజు మనం అందరం మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే వన్యప్రాణులం కాబట్టి. ఒక్కోసారి అంటే మరి విద్య లేనివాడు వింత పశువే అంటాం, ఉద్యోగం లేనివాడు వింత పశువు అవుతుంది. ఇప్పుడు రాను రాను మనకంటే ఎక్కువ పక్వానికి బాధ అవుతుంది. చదువుతప్పుడు ఒక్కరోజు సహకరించకపోయినా రిజల్ట్ వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి వచ్చిన అదరా టీజీటీ ఆయన చేయని ఒక్క రోజు పోతలేదు. తెల్లారి మళ్ళీ పీజీటీ రిజల్ట్ మళ్ళీ ఫోన్ చేస్తాడు వచ్చిన అదరా పీజీటీ ఇద్దరిద్దరు పాడారు మళ్ళీ ఫోన్ చేసి జేఎల్. ఇంకా లాస్ట్కు అడగకుండా ఒకే విద్యార్థునికి 3 ఉద్యోగాలు, ఒక దెబ్బకు 4 ఉద్యోగాలు. ఇటువంటివి వేటు ఎస్ఎంఎస్లో చూసి స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్లో పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టి నీ బతుకేమైందని మనల్ని పరోక్షంగా హింసిస్తుంటాడు. అంటే మనం వన్యప్రాణుల హింసా వ్యతిరేక దినోత్సవం నవంబర్ మంత్ మనదే వన్యప్రాణుల హింసా వ్యతిరేక మాసం. ఇప్పుడు ఇట్లా చదివినామనుకో నువ్వు బిట్టు మర్చిపోవడానికి లేదు. ఇట్లా చదివినా వన్యప్రాణులు అంటాడు సార్ సెప్టెంబర్ నేను పోయి హైకోర్టులో కేసు వేస్తాను బతుకంతా కేసులు వేస్తానికే సరిపోతుంది. బిట్టును గుర్తుపెట్టుకోవడానికి ది బెస్ట్ మెథడ్ ఏంటంటే మన మీదకి అప్లై చేసుకోవడం. స్కూళ్ళకి వెళ్ళినా సరే పిల్లల మీదకి అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ వన్యప్రాణులు అనే అంశం మనమే మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి నువ్వు మర్చిపోతానికి ఛాన్స్ లేదు. వన్యప్రాణులు అంటాడా మార్చి 3 రోజు డెమో జరిగి నువ్వు మర్చిపోయినా యూట్యూబ్లో కొడితే మార్చి 3 డెమో అని సారు వ్యూయర్స్ ఒక 3000-4000 ఉంటారు. రేపటికి గొర్రె బలిస్తే గొల్లైనకు లాభం అని వ్యూయర్స్ వస్తే డైరెక్టర్కి లాభం, నాకేం లాభం లేదు. ఇదంతా ఉత్తేజమే ఉంది నాకు. ఈ ఏడ్చుకుంటే ఆదివారం చెప్తూనే ఉన్నాను నా బాధ అంత ఇది. ఇప్పుడు ఇక్కడ వన్యప్రాణుల దినోత్సవం ఎప్పుడు, అందుకే నేను కూడా యూట్యూబ్ పెట్టుకుంటా త్వరలో. ఏదది వన్యప్రాణుల దినోత్సవం మాట్లాడతలేరు మార్చ్ అడుగుతా చెప్పండి. డేనియల్ గోల్మెన్ తెలుసా తెలవదా? ఎన్ని చెప్పిండు సోపానాలు మాట్లాడతలేరు. దాని కోడ్ ఏం చెప్పిన పి అంటే ఏమిటి పర్సీవింగ్, యు అంటే యూటిలైజింగ్, యు అంటే ఎం అంటే మేనేజింగ్. ఓకేనా? ఎందుకు చెప్తలేవు? నేను లేట్గా వచ్చిన సార్, నేను రాలే సార్, ఏదైనా చెప్పుకోవచ్చు ఇక మనం. ఎందుకంటే అది చెడిపేసేదానికంటే నువ్వు చూస్తానికి అనుకూలంగా ఛాన్స్ సేపు ఉంది. ఇప్పుడే తీసేసి 100 కారణాలు చెప్పవచ్చు మనం తప్పించుకోవడానికి. ఓకే, అది మిశ్రమ నమూనా, లక్షణాత్మక నమూనా చెప్పిండు. గత టెట్ బిట్ అని చెప్పిన ఆయన పేరు చెప్తారా? వ్యాసిలీ పెట్రైడ్స్. షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఏం పేరు? వ్యాసిలీ పెట్రైడ్స్ సరిపోతుంది. బిట్స్ అడుగుతున్న మూల్యాంకనం ఎంతవరకు చదివిన ఎంత గాలి ఊపినా పక్క ఆయనకే వస్తుంది సార్. తెలివి ఉంటే ఏం చేయాలంటే పక్క ఆయనకు పేపర్ ఇచ్చి ఆయన ఉపవనాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వున్న ప్లేసులనే నేనున్నా. ఈ క్లాస్ రూమ్లో ఉబ్బరిస్తుంది. ఈ రోజు నుంచి నువ్వు అలవాటు పడాలి, ఇంతకన్నా ఎక్కువ ఉబ్బరిస్తుంది. కాబట్టి ఇక సాయంత్రమే స్నానం చేసేది నేర్చుకో, పొద్దుగాలు ఏమొద్దు. నవంబర్ నెల ఏది? వన్యప్రాణుల హింస కాదు, హింస వ్యతిరేక. హింసించడం అలవాట హింస అని అట్లనే చూస్తుంది. హింస వ్యతిరేక దినోత్సవం. హింసనా వ్యతిరేక తేడా ఉంది కదా రెండింటికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వన్యప్రాణుల దినోత్సవం మార్చి 3. నేను రాసిన మార్చి 3. ఓకే, మార్చి 20 పిచ్చుకల దినోత్సవం. మార్చి 21 అటవీ దినోత్సవం. మార్చి 22 జల సంరక్షణ దినోత్సవం. ఏ దినోత్సవం? జల సంరక్షణ దినోత్సవం. ఓకేనా? చలో ఇక్కడికి మనం కట్ చేస్తే ఇక్కడ 2022 వచ్చింది. ఇక్కడ మనకు 22ను మళ్ళీ డివైడ్ చేసి పక్కకు చేస్తే 22ను పక్కకు చేస్తే మేడం 22 మధ్యలో 2 సున్నాలు పెట్టండి. 2002 ఏమిటంటే జీవ వైవిధ్య చట్టం. మాట్లాడాలి. ఏ చట్టం? జీవ వైవిధ్య చట్టం. 2002కు 1 కలపండి. 1 కలుపుతుంటే ఎడ కలపాలి సార్ అంటే 2012 కలపండి. 2003 కాదాడు. అంటే మనది కోడింగ్ స్టైల్కి వెళ్తున్నాం, అవసరం లేదు, అది వచ్చింది కాబట్టి దాని మీద వెళ్తున్నాం. 2002 మాట్లాడట్లేదు. అందులో 2 సున్నాలే ఉన్నాయి. సున్నాలో ఒకదాన్ని 1 చేసిన. 2012 జీవావరణ వైవిధ్య చట్టం. ఏంటిది? 2002కు ఎంత కలిపితే 2012 అయింది మేడం? 1 కలిపితే అవుతుంది. బయటికి పోయి పిల్లగాని పిలిచి అడుగుదామా? 2002కు ఎంత కలిపితే 2012 అవుతుంది అంటే 1 అంటుందంటే మనం ఏమనాలి? మీరు ఎడ్జిట్ చదువుతారు, ఎంత కలపాలి?
10 కలపాలి. 2010 ప్లాస్టిక్ వ్యర్థాల నిరోధక సంవత్సరం. ప్లాస్టిక్ వ్యర్థాల, నువ్వు చెప్తేనే చెప్తిగా సార్, నేనంటే అట్లా చెప్తే ఇట్లా చెప్తా, ఎట్లా పడితే అట్లా చెప్పే మాయమాటలు కలిగిన స్థానమే కోచింగ్ సెంటర్. విన్నావా సార్? మరి అదే 2002 ఏ చట్టం? 2012 వస్తలేదు నోట్లకు. ఒక్కొక్క ఆయనకు అర్థమైతే లేదు, అన్నీ అదే కదా. జీవ నీ మొత్తం జీవ ఆవరణ వైవిధ్యం. జీవ వైవిధ్యం అంటేనేమో జీవులలో రక, కొంగ, రామచిలుక, కాకి, కోయిల, పొడుకాల కొంగ, ఉత్తదే పిట్ట, ఇట్లా రకరకాల పిట్టలు. అది జీవ వైవిధ్యం. జీవ ఆవరణ వైవిధ్యము అంటే ఎడారి ఒక జీవావరణం, నీళ్ళు ఒక జీవావరణం, భూమి ఒక జీవావరణం, రేపటి నుంచి మీరు నివసించబోయే హాస్టల్ కూడా ఒక జీవావరణం. వీటిని ఎకోసిస్టమ్స్ అంటాం. ఎకోసిస్టమ్ అంటాం. జీవావరణ వైవిధ్యం 2002 10 కలిపితే 2012. ఆ 10 కలిపినప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాల నిరోధకం తీసేస్తా. అడుగుతా, వస్తే చెప్పండి, రాకపోయినా కూడా చెప్పండి. 2002, 2012, 2010 మొత్తం మాట్లాడాలి. ప్లాస్టిక్ వ్యర్థాల నిరోధక చట్టం. ప్లాస్టిక్ వ్యర్థాల నిరోధక చట్టం అట్లా చెప్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని భారం పెంచాలనుకుంటలేను. ఫ్యాక్టరీల చట్టం 48, మోటార్ వాహనాల చట్టం 88, వరకట్ట నిషేధక చట్టం 61. ఇవి రాసుకుంటా నీకు లింక్ ఎట్లా చేయాలో నేర్పుతున్నా. సబ్జెక్ట్ ఎంత అనే దానికంటే ఎంత ఎంజాయ్ చేయొచ్చు. కష్టముగా భావిస్తే కష్టం. ఈరోజు హైదరాబాద్లో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి సార్? పెద్ద సార్, ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? లాస్ట్ ఎవరిలెక్క పెడతాడని సపోర్ట్ చేస్తాడు. అయినా ప్రయత్నిస్తుండు. వద్దు, ట్రై చేయకు. ఈ యూనివర్సిటీల మీద పెత్తనం చేసేది ఎవరు అంటే యూజీసీ. మాట్లాడాలి ఎవరు? యూజీసీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఉస్మానియా ఛాన్సలర్ ఎవరు? మాట్లాడతలేరు ఎవరు మేడం? గది ఆయనే సవరించుకుండు. నేనేం పెట్టి అడిగినా యూజీసీ ఛాన్సలర్ అడిగిన. మీరు వైస్ ఛాన్సలర్ పేరు చెప్పారు. మళ్ళీ ఆయనే సవరించుకొని ఛాన్సలర్ ఎవరు అంటే అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్ ఒకరే, గవర్నర్. రేపు పొద్దుగాల చిన్న బిట్టు జీకేల పెద్దది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ ఛాన్సలర్ అనగానే ఇప్పుడు ఎట్లనైతే కాలు దువి కయ్యానికి వచ్చిండో గట్లనే రవీందర్, ఎందుకంటే రూమ్ నెంబర్ 23 కావేరీ హాస్టల్లో ఉంటున్నా మా సార్ వచ్చిండని అట్లనే రవీందర్ అని కొడతాడు. అబ్బా అని చెప్పి తన నాలుకని తానే కొరికేసుకుంటాడు. అప్పుడు మొండి నాలుక మిగులుతుంది. ఇప్పుడు ఛాన్సలర్ ఎవరు అంటే మీరు మాట్లాడతలేరు. తమిళిసై. మరి ఈ యూనివర్సిటీలు అన్నింటి మీద పెత్తనం చేస్తున్న వ్యక్తి కాదు, వ్యవస్థ ఒకటి ఉంది. దాన్ని ఏమంటాం మీరు చెప్తలేరు. యూజీసీ. ఏంటిది అది? యూజీసీ అంతే. కట్టిపెట్టుకరాపో అంటారు పిల్లల్ని చిన్నప్పుడు. పలక మొత్తం అంతా రాసినాక ఆయన ఫైనల్ సక్సెస్ ఏంటంటే పలక కట్టిపెట్టుకరాపో అంటాడు. కట్టిపెట్టుకరాపో అంటే బోరింగ్ కాడనో నల్ల కాడనో నీళ్ళు మొత్తం కడిగి సాఫ్ చేసినట్టు. దానికి ఎంతో ఆనందం అవుతుంది. ఇల్లు దులిపి దీపావళి పండుగ రోజు ఇల్లు కడిగినంత ఆనందం అవుతుంది. సో ఇక్కడ యూజీసీ. ఓకేనా? నెక్స్ట్ పిహెచ్సి. మీ కోడ్ ఇట్లా తీసుకోండి. బీబీ షార్ట్ కట్లో చదవాలి, ఇక టైం లేదు మనకి. ఏందా? యూజీసీ పిహెచ్సి. పెన్ను కలర్ దేవులు ఆడుతున్నాం ఇంక ఇళ్ళనే సోకు. మళ్ళీ యూజీసీ పిహెచ్సి మీ కోడ్. ఏం రాసావు సార్ ఇక్కడ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1953లో ఏర్పడ్డది. 56లో అటానమస్ అయినటువంటి ఈ యూజీసీ మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది ఏదో ఒకటి. మొట్టమొదటిసారి యూజీసీ చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిషన్ ఏదంటే కొఠారి కమిషన్. మాట్లాడతలేరు. ఏ కమిషన్? కొఠారి కమిషన్. 17/7/1964లో ఏర్పడ్డది.
29/6/1966లో తన నివేదికని ఇచ్చింది. తన పని ప్రారంభించింది 2 అక్టోబర్ 1964. ఇది కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 66, ఇది 6, ఇక్కడ 7, ఇక్కడ కూడా 7. స్టార్ట్ అయింది 64, క్లోజ్ అయింది 66. ఇటువంటిది ఇయర్స్ ఎక్కువ వస్తాయి. పర్స్పెక్టివ్లో లింకు పెట్టుకోవాలి, ఇబ్బంది ఏం లేదు. 17/7/1964లో స్టార్ట్ అయింది. ఇది అన్ని కమిషన్ల కంటే కొఠారి కమిషన్ డిఫరెంట్. ఎవరు ఏర్పాటు చేశారు? దౌలత్ సింగ్ కొఠారి జైన్. చెప్పండి ఒకసారి. ఆయన ఏ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిండు ఫస్ట్ అంటే అలహాబాద్ యూనివర్సిటీ. మాట్లాడాలి. యూనివర్సిటీ అలహాబాద్ యూనివర్సిటీ ఆయనకు ఒక అవార్డు ఇచ్చింది, ప్రౌడ్ పాస్ట్ ఆఫ్ అల్ముని అని. ప్రౌడ్ పాస్ట్ ఆఫ్ అల్ముని. ఇప్పుడు రామయ్య కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఉద్యోగం పొంది ఏదైనా ఒక సబ్జెక్ట్లో నువ్వు ఎక్స్పర్ట్ అయ్యి మళ్ళీ రామయ్య కోచింగ్ సెంటర్లోనే క్లాసులు చెప్పడానికి నువ్వు వచ్చినావు అనుకుందా, రావచ్చు, తప్పేం కాదు. ఎవరికి నాలెడ్జ్ ఉంటే వాడే మునగాడు. వచ్చినాం అనుకుందాం. అప్పుడు మేము ఉండి అబ్బా ఇంతమందో క్లాసులు వినిపోయారు, దగ్గర 1,00,000 మంది రామయ్య కోచింగ్ సెంటర్ నుంచి. కానీ అందట్లో మునగానివి నువ్వేరా బాబు. ప్రౌడ్ పాస్ట్ అంటే గతంలో వెళ్ళిపోయిన పూర్వ విద్యార్థులలో ప్రౌడ్ క్యాండిడేట్ నువ్వే. ప్రౌడ్ పాస్ట్ అల్ముని అని చెప్పి అలహాబాదు కొఠారి జైన్కి అవార్డు ఇచ్చింది. 1964లో స్టార్ట్ అయింది. 1966లో ముగించబడ్డది. డేటుతో సహా ఇంపార్టెంట్. డేటుకు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. 64లో స్టార్ట్ అయింది. 17/7 ఇక్కడ రివర్సు 66/6 29. ఇది పక్కకు పెడితే అది ముచ్చట పక్కకు పెట్టండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది యూజీసీ అనేది ఏంటంటే యూనివర్సిటీల యొక్క పనితీరు నాణ్యతను లెక్కగడుతుందా, డబ్బులు ఇస్తుందా? మాట్లాడతలేరు. డబ్బులు ఇచ్చినప్పుడు పనితీరు లెక్క పెట్టే హక్కు లేదా? ఉందా లేదా? ఉంది. పనితీరును లెక్క పెడుతుంది, డబ్బులు ఇస్తుంది, యూనివర్సిటీలలో లెక్చరర్స్ను నింపుతుంది. మేడం యూనివర్సిటీలో లెక్చరర్లను నింపుతుంది, బోధనా సిబ్బందిని నింపుతుంది, బోధనేతర సిబ్బందిని నింపుతుంది, సౌకర్యాలను ఇస్తుంది, రీసెర్చ్ స్కాలర్స్కు ఫెలోషిప్స్ని ఇస్తుంది, ప్రశ్నాపత్రాల బ్యాంక్ అంటాం, క్వశ్చన్ బ్యాంక్, ప్రశ్నల నిధిని రూపొందిస్తుంది. ఎవరి కోసం అంటే మీరు ఎంఏ ఎంకామ్ మీరు రాస్తారు కదా. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మీరు రాస్తారు. యూనివర్సిటీలో ఎవరన్నా ఎంఏ ఫెయిల్ అయిన వాళ్ళని చూసిరా మీరు? ఇప్పటివరకు చూసిరా? ఎంఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళని చూసిరా? కారు. యూనివర్సిటీలో రూల్ అది, ఫెయిల్ చేయొద్దు. కాకపోతే 50% కంటే తక్కువ ఉండొద్దు. క్వశ్చన్స్ ఎట్లా ఇవ్వాలనేది ఒక ప్రామాణికత ఉంటుంది. ఉస్మాని ఏ యూనివర్సిటీ అయినా సరే ఈ క్వశ్చన్స్, ఈ సిలబస్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వాలని ముందే ప్రశ్నలను ఇది ఉంటుంది. ఇప్పుడు బిట్టు యూజీసీలో ఏమేమి ఉన్నాయి రూల్స్ అంటే యూజీసీ విరాళాలు ఇస్తుంది, నాణ్యతను పరీక్షిస్తుంది, ప్రశ్నాపత్రాల నిధిని రూపొందిస్తుంది, బోధనేతర సిబ్బందిని నింపుతుంది, ఇంకా వాటితో పాటు యూనివర్సిటీల నాణ్యతను లెక్క కడుతుంది. అలాంటి యూజీసీకి నేను ఇక్కడ కోడ్ ఎందుకు రాసినావు సార్ అంటే ఇక్కడ జీ అంటే గౌహతి, పి అంటే పూణే, హెచ్ అంటే హైదరాబాద్, సి అంటే కలకత్తా, బి అంటే భోపాల్, బి అంటే బెంగళూరు. యూజీసీ ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. అడిగినప్పుడు ఈ క్రింది ఏ ప్రాంతంలో యూజీసీ ప్రాంతీయ కార్యాలయం లేదు? 1 గౌహతి, 2 పూణే, 3 హైదరాబాద్, 4 త్రివేంద్రం అంటాడు. త్రివేంద్రంలో లేదు. బిట్టును గుర్తుపట్టాలి. బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ యూజీసీ నిలువుగా రాసుకున్నాం, యూను ఎగరగొట్టినాం. యూజీసీలో జీసీలోనే 2 ఉన్నాయి, గౌహతి, మాట్లాడాలా మీరు, కలకత్తా, గౌహతి, కలకత్తా. నెక్స్ట్ ఇక్కడ పిహెచ్సి, ఆల్రెడీ సి ఉంది, పిహెచ్సి నువ్వు కోడ్ పెట్టుకున్నావు, ఫిజికల్ హ్యాండిక్యాప్. పి అంటే ఏమిటి? పూణే. అది నువ్వు చదవాలి. పూణే పాట్నా అనుకుంటే సార్ నీ కర్మ, దానికి నేనేం చేస్తాను. పూణే. హెచ్ అంటే ఏమిటి? హైదరాబాద్. బి అంటే బొంబాయి, భోపాల్. ఏంటిది? భోపాల్. బి అంటే బెంగళూరు. ఇట్లా మీకు ప్రాంతీయ కార్యాలయాలు కనిపిస్తుంటాయి. ఎన్సిటిఈకి, ఎన్సిఈఆర్టీకి. ఎన్సి ఒకసారి బోర్డు చూసుకోండి, బోర్డు తీసేస్తా. క్లాస్ రూమ్లో ఈరోజు వచ్చిన 1 సెకండ్, ఎందుకంటే ఇంపార్టెంట్ డే ఈరోజు. డెమో ఉద్యోగంలో ఇదివరకు వేరు, ఈరోజు వేరు. నోటిఫికేషన్ వచ్చి మమ్మల్ని నమ్ముకొని వచ్చారు. మీరు నమ్ముకొని వచ్చినందుకు 4 బిట్లన్నా చెప్తే 1 బిట్ అన్నా కలిస్తే సంతోషం. పర్స్పెక్టివ్స్లో ఇన్ని చాప్టర్లు ఉన్నాయి. ప్రతి చాప్టర్ మీ బ్రెయిన్లోకి ఇంజెక్ట్ కావాలి. ఎవడు పర్స్పెక్టివ్లో
మారుస్తూ స్కోర్ చేస్తాడో వాడే మునగాడు. మీరు గుర్తుపెట్టుకోండి. కంటెంట్ మెథడ్ అందరు చేస్తారు. ఏది డిసైడింగ్ ఫ్యాక్టరో దాన్నే దెబ్బకొట్టాలి. చలో ఇక్కడ ఏమేమి ఉంది అంటే కొఠారి కమిషన్ గురించి వచ్చింది. అది మాట వరుసకు యూజీసీ వచ్చినందుకు దాని డీటెయిల్స్ రాసిన. దౌలత్ సింగ్ కొఠారి జైన్. ఇప్పటి వరకు యూజీసీ చైర్మన్లు కలిగిన కమిటీల సంఖ్య రెండు. ఒకటి కొఠారి కమిషన్ అయితే రెండవది యశ్పాల్ కమిటీ. మాట్లాడాలి. రెండవది ఏమిటి? యశ్పాల్ కమిటీకి అధ్యక్షుడిగా ప్రొఫెసర్ యశ్పాల్ పనిచేసిండు. ప్రొఫెసర్ యశ్పాల్ కూడా యూజీసీకి డైరెక్టర్గా పనిచేసిండు, చైర్మన్గా పనిచేసిండు. సో ఇక్కడి నుంచి ఇప్పుడు నేను తీసేస్తున్న క్లియర్ ఆల్ కొడుతున్న క్వశ్చన్స్ అడుగుతా, మీరు చెప్పాలి. మూల్యాంకనం నడుస్తుంది వెంటనే చెప్పాలి. యూజీసీ ఏ సంవత్సరంలో ఏర్పడ్డది? 1953. అటానమస్గా ఏర్పడ్డది ఎప్పుడు? 1956. యూజీసీ యొక్క చైర్మన్గా ఇప్పటి వరకు పనిచేసిన ఇద్దరు నుంచి కమిటీలు ఏర్పడ్డది. ఒకటవ వ్యక్తి ఎవరు? కొఠారి. రెండవ వ్యక్తి ఎవరు? మాట్లాడతలేరు. యశ్పాల్ కమిటీ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అని చెప్పిండు. లెర్నింగ్ వితౌట్ బర్డెన్, ఏ భారం లేకుండా రమ్మన్నాడు. స్కూలుకు బ్యాగుతో పని లేదు అని చెప్పిండు. ఓకేనా? జాయ్ఫుల్ లెర్నింగ్ అని చెప్పండి. ఇప్పుడు క్లాస్ రూమ్లో నడుస్తుంది అదే. ఏ లెక్చరర్ అయితే క్లాసు, ఏ టీచర్ అయితే క్లాస్ చెప్తప్పుడు మనసు మీద బర్డెన్ పడకుండా ఆనందంగా ఉంటాడో అదే ఎక్స్పర్ట్ క్లాస్ అని అర్థం. అట్లా కాకుండా బ్రెయిన్ మీద నీకెక్కువ రిస్క్ అవుతుందంటే సారు రిస్క్ తక్కువ ఉందని అర్థం. అమ్మ ఎక్కువ పని చేసి కష్టపడితే పిల్లగానికి మంచి భోజనం అంత. ఏదో దిక్కుమాయిలు వంట చేసి దినాన్ని బియ్యమే అన్నం పెట్టి కూర పెడితే ఏందమ్మా అన్నం వంటివి అంటే అన్నం రూపంలో ఉన్న బియ్యమే నాయన, పోయి మంట ఆరిపోయింది తినని. కొంతమంది పెళ్ళిళ్ళకి పోతే అట్టే ఉంటుంది, లేటుగా పోవద్దు, అందుకే తిండికి ముందర పోవాలి, పంచాయతీకి వెనకకు ఉండాలి అంటారు. ఈ రూల్ నేను బాగా పాటిస్తా. కాకపోతే పిల్వని పెళ్ళి అయినా పోతే ఆకలి అవుతుంటే దానికి ఏం పెద్ద సిగ్గుపడవలసిన పని లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటిది యూజీసీ అనేటువంటి అంశం మీద మనం స్టార్ట్ చేసాం. యూజీసీ ప్రాంతీయ కార్యాలయాలు ఎన్ని? మొక్కమే కాదు ఎన్ని? 6. ఏదో నా బాడీ లాంగ్వేజ్ అట్లుంటుంది. ఇట్లాంటి 6 అంటావా? దీన్ని ఏమంటామంటే మెమరీని బ్రెయిన్లో ఫ్రేమ్ చేయడం. దీన్ని జ్ఞానేంద్రియ ప్రత్యక్షం అంటాం మేడం. ఒకటి చూపిస్తూ ఒకటి మాట్లాడినప్పుడు మాటల మీద దృష్టి పెట్టాలి, చూపు మీద దృష్టి తగ్గించుకోవాలి. నీ కళ్ళైనా సరే భ్రమను నమ్మొద్దు కాబట్టి యూజీసీ సంఖ్య ఎంత అనాలి. దీన్ని వదిలేయాలి అంటే కళ్ళను వదిలిపెట్టాలి, చెవులను అలర్ట్ చేయాలి. దీన్ని జ్ఞానేంద్రియ ప్రత్యక్షం అంటారు, ట్రైనింగ్ టు అవర్ సెన్సెస్. ఇలా జ్ఞానేంద్రియాలకు ట్రైనింగ్ ఇవ్వమని చెప్పిన మేడం పేరు మాంటిసోరీ. ఏం పేరు? ఆమె పేరు మాంటిసోరీ. ప్లేన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీకు ఫిలాసఫర్లో ఈ మేడం కూడా ఒక మేడం వచ్చింది కొత్తగా, ఇటలీ దేశానికి సంబంధించిన మేడం. జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, చొరవ, స్వేచ్ఛ, ఆత్మ ప్రకటన అని 4 విషయాలు చెప్పింది సార్. ఎగ్జామ్లో బిట్లు అయితే మాంటిసోరీ ఈ కింది ఏ మాట చెప్పింది? జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, 2 చొరవ, 3 ఆత్మ ప్రకటన, 4 శారీరక మానసిక శిక్షణ. ఏది చెప్పలేదు? 4వది చెప్పలేదు. శారీరక మానసిక శిక్షణ ఎవరు చెప్పారు? సెయింట్ అగస్టిన్ చెప్పి, ఈమె చెప్పలేదు. చలో కట్ చేస్తే ఇట్లా జ్ఞానేంద్రియ ప్రత్యక్షం అంటాం. యూజీసీలో 6 ప్రాంతీయ కార్యాలయాలు చెప్పారు మీరు. 1వది ఏమిటి? రెండవది కలకత్తా, 3వది, 4వది, ఫస్ట్ది, 2వది ఏంటిది? కలకత్తా. మీరు చెప్పండి చెప్పాలి. 2వది ఏదంటే ఆకోసకు పోయి 2వది అని పట్టుకోవచ్చుడుగా, గది లేక మెమరీ డిస్టర్బెన్స్ కూడా మనమే చేస్తుంటాం. ఎందుకంటే అటు ఎటు మార్చినా అదే ఆన్సర్. ఇట్లా ప్రాంతీయ కార్యాలయాలు ఉన్న ఎన్సిటిఈకి మీ కోడ్ గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. అబుబో మైషి. ఇది ఒక మంత్రం, లెక్కకైతే చెప్పొద్దు. సాయంత్రం 6 గంటలకు పౌర్ణమి టైంలో చెప్పాలి. కానీ ఇవాళ ఆదివారం అయినా సరే చెప్తున్నాం. మరి మీరు ఎవరితో చెప్పొద్దు అంటేనే మరి చెప్పరు కదా. మరి మీరు చెప్పకుండా యూట్యూబ్లో రేపు వస్తుంది, అందరూ ఏంటారు. అబుబో మైషి ఎన్సిటి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అంటాడు. అబుబో మైషి. మీకు ఇది పుస్తకంలో తప్పిచ్చిండు, కాశ్మీర్ అని ఇచ్చిండు. కాశ్మీర్ కాదు, అజ్మీర్, భువనేశ్వర్, భోపాల్, మైసూర్, షిల్లాంగ్. మిమ్మల్ని ఏమని కన్ఫ్యూజ్ చేస్తాడంటే SRIE ఎక్కడ గలదు అంటాడు. SRIE ఎక్కడ గలదు అంటాడు. RIE అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, డిఎస్సి మీద అవగాహన లేని వాళ్ళు ఉంటారు. బోర్డు కనిపించకపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.
RIE అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మాట్లాడాలి ఏంటిది? అక్కడ అనాలి, ఎమ్మటెమ్మటే అంటున్నప్పుడు అనాలి. మీకు దానివల్ల ఏమవుతుందంటే దృష్టి అటు ఇటు పోదు. చదవడంలో టెక్నిక్స్ ఉంటాయి. 10,000 ఫీజు కట్టి నేనేం కరుస్తా సారే అరవాలి అన్నట్టు చూడొద్దు. RIE అంటే ఏంటిది? మరి రీజనల్ ఇన్స్టిట్యూట్ అంటే తెలుగులో ఏమనాలి? మాట్లాడతలేరా? ప్రాంతీయ విద్యా కార్యాలయాలు. చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇంత పెద్ద దేశాన్ని మొత్తం తానే చూసుకోలేదు కాబట్టి ఈ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఏం చేసిందంటే ప్రాంతీయ కార్యాలయాలను 5 ప్లేసులలో పెట్టింది. ఆ 5 ప్లేసులలో పెట్టినప్పుడు నేను ఏమడుతాడంటే SRIE ఎక్కడ గలదు బ్రదర్ అంటాడు. బ్రదర్ అనకపోతే ఎగ్జామ్ వదిలిపెట్టి రావద్దు బాబు. SRIE ఎక్కడ గలదు అంటాడు. 1 భువనేశ్వర్, 2 అజ్మీర్, 3 షిల్లాంగ్. ఇక్కడ ఒకటి పొరపాటు జరిగింది. మీరు కూడా చెప్తలేరు, నేను కూడా సపోర్ట్ చేస్తలేను, మీరు కూడా చెప్తలేరు. సెలెక్ట్ మైసూర్ ఇక్కడ ఉండదు, ఇది ఇక్కడ ఉండదు. షిల్లాంగ్ ఇక్కడ ఉంటుంది, షిల్లాంగ్ ఇక్కడ ఉంటుంది. షిల్లాంగ్ నార్త్ ఈస్ట్ కదా షిల్లాంగ్ ఉండేది. ఇది షిల్లాంగ్, ఇక్కడ ఉండేది మైసూర్. SRIE ఎక్కడ గలదు? సౌత్ రీజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అజ్మీరా, మైసూరా, భోపాల, 4 పైవన్నీ అంటాడు. నువ్వు RIEలు అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి అన్ని అని పెడతావు. SRIE అన్నాడు, సౌత్ రీజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు. SRIE ఉన్న ప్రదేశం ఎక్కడ? మైసూర్. ఓకేనా? మరి ఈ విధంగా మీరు చూసుకోవాలి. వెస్ట్ అన్నప్పుడు భోపాల్ వస్తుంది సార్, నార్త్ అన్నప్పుడు అజ్మీర్ వస్తుంది, నార్త్ ఈస్ట్ అన్నప్పుడు అంటే ఈశాన్య షిల్లాంగ్ వస్తుంది. నేను ఏం చేసిన సార్ అంటే బోర్డు కనిపిస్తలేదు, ప్లస్ గుర్తు గీసిన, ప్లస్ గుర్తు మీద నుంచి రైట్ డైవర్షన్ ఇచ్చిన, అది నార్త్ ఈస్ట్. అట్లా మీకు బోర్డు కనిపిస్తలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. నీకు బోర్డు కనిపించాలంటే రేపు యూట్యూబ్లో వస్తుంది, మళ్ళీ చూడు, వ్యూవర్స్ పెరిగితే మాకు 10 పైసలు వస్తాయి. ఓకేనా? మరి ఇది తీసేస్తున్నా బ్రదర్ ఇక్కడ ఒకసారి. మళ్ళీ దీని మీద మూల్యాంకనం ఎమ్మటే చెప్పండి. NCTకి ప్రాంతీయ కార్యాలయాలు ఎన్ని ఉన్నాయి? ఇటు చూడాలి, రాసేది రాసినావా? ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. పశ్చిమంలో ఉన్నది ఏంటిది? పశ్చిమంలో ఉన్నది ఏంటిది? భోపాల్. అజ్మీర్ అంటుండు వాడు, ఇట్లా అనగా అజ్మీర్ అంట. తూర్పున ఉన్నది భువనేశ్వర్. దక్షిణాన ఉన్నది నార్త్ ఈస్ట్ ఉన్నది ఏంటిది? షిల్లాంగ్. మళ్ళీ ఒకసారి చెప్పండి, చిందర వందర చేస్తున్నారు మీరు. కొంతమంది కరెక్ట్ చెప్పారు, వాళ్ళ తల నా వైపు లేదు, నోట్స్ కేసే ఉంది. రాసి పెన్నును నోట్లు వేసి దాన్ని నములుతూ నెమరు వేసే జీవి లెక్క కట్ట 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 చెప్తున్నారు ఆన్సర్. చెప్పండి. నార్త్ సైడ్ ఉన్నది, సౌత్ వైపు ఉన్నది, తూర్పు వైపు ఉన్నది, పశ్చిమం వైపు ఉన్నది, నార్త్ ఈస్ట్ వైపు ఉన్నది షిల్లాంగ్. చదువు అనేది పెద్ద రిస్కా. ఇప్పుడు ఇవే చాలు, మీకు మంచి క్లాస్ నడుస్తుంది, నాకు కూడా ఎంజాయ్ అనిపిస్తుంది. ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. మన మంత్రం ఉంది. మంత్రం ఏంటిది? ఈ మేడం చెప్తా చూడు, మంత్రం ఏంటిదో చెప్పు మేడం. నీ నోటి నుంచో మంత్రం. వెరీ గుడ్. ఈరోజు నీకే ప్రథమ బహుమతి. సో ఆలస్యంగా వచ్చినా కూడా అబుబో మహిషి. ఇక్కడికి మరి ఇక్కడ ఈ NCTకి అనుబంధంగా ఒకటి పనిచేస్తుంది, దాని పేరు CIET. NCERTకి అనుబంధంగా ఒకటి పనిచేస్తుంది, దీని పేరు CIET, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. మొదలు దాని అబ్రివేషన్ తోటి దెబ్బ కొడతాడు నేను. CIT అంటే ఏందో పూర్తి పేరు రాయమంటాడు, అనగానే పెన్ను చెవులకెళ్ళి తీసి రాయొద్దాడ ఉంటాయి ABCDలు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. కరెక్టేనా? కాదు, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ, విద్య మరియు సాంకేతిక శాస్త్రం. మీకు 5వ చాప్టర్లో అది కూడా ఉంది. అతి పెద్ద చాప్టర్ ఏదైనా ఉందంటే అది 5వ చాప్టర్, విద్యా సాంకేతిక శాస్త్రం ఉంది. ఇందులోనే కౌమార విద్య కూడా ఉంది, ఇందులోనే పర్యావరణ విద్య ఉంది. ఇంతకుముందు మీకు బిట్స్ వచ్చినాయి, పర్యావరణ ఏది స్పారోస్ డే చట్టాలన్నీ అందులోవి. పర్యావరణ విద్య ఉంది, జనాభా విద్య ఉంది, ఆర్థిక విద్య ఉంది, ప్రజాస్వామ్య విద్య ఉంది, జీవన నైపుణ్యాలు 100% క్వశ్చన్. ఇప్పటి వరకు జీవన నైపుణ్యాలకి వెళ్ళి క్వశ్చన్ లేకుండా DSC లేదు. యోగా విద్య ఉంది, ఆరోగ్య విద్య కూడా ఉంది, ఆరోగ్య విద్య కూడా. ఓకేనా? విద్యా పథకాలు అన్నీ అయినాయి, కానీ అన్నీ వస్తాయి ఇలా.
అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటాం. అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మేడం ఏ ఎన్నవ లెటర్ మేడం ఇంగ్లీష్లో? ఏ ఎన్నవ లెటరు? ఫస్ట్ మంత్ ఏంటిది? మాట్లాడతలేరు మీరు. జనవరి 7 × 2 = 2014. ఇది డేట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. 7 జనవరి 2014 రోజు అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఏఈపి అంటే అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఎగ్జామ్లో మీకు బిట్ వస్తుంది. అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004 జనవరి 7, 2014 జనవరి 7, లేదు డిసెంబర్, మరొకటి ఏదన్నా అడగనివాడు. మనం ఎగ్జామ్లో బిట్టు దాన్ని ఫైర్ క్రాక్ చేయాలంటే మనం ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. ఎన్ని చదువుతావు మస్తుగా ఉన్నాయి. 2014లో అది వస్తే 2004లో కేజీబీవి వచ్చింది. ఏమంటే లింక్ చేయాలి. 2014లోనేమో అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వచ్చింది సార్. ఒకటి ఎగరగొట్టాలి. 2004లో కేజీబీవి వచ్చింది. అదే 2004లో నెబ్జెల్ వచ్చింది. NPEGEL నెబ్జెల్, నేషనల్ పాలసీ ఆఫ్ ఎర్లీ గర్ల్ చైల్డ్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ అని 2004లో వచ్చింది. 2004 ఒక 4 కలిపితే 2008 అవుతుంది. 2008లో మోడల్ స్కూల్స్ వచ్చినాయి. అదే 2008లో సక్సెస్ స్కూల్స్ వచ్చినాయి. ఇప్పుడు మీకు ఎన్ని బిట్స్ వచ్చినాయో చూసుకోండి. 2008లో 2 చెప్పండి. మోడల్ స్కూల్స్, సక్సెస్ స్కూల్. 2008 అనగానే మీకు ఇంగ్లీష్ మీడియం గుర్తు రావాలి. 2008 అనగానే మీకు ఇంగ్లీష్ మీడియం గుర్తు రావాలి. 8 అనగానే ఇంగ్లీష్ మీడియం. 8 అంటే ఏం గుర్తు రావాలి? ఇంగ్లీష్ మీడియం కొరకే వచ్చిన స్కూల్ మోడల్ స్కూల్స్. మాట్లాడాలి. స్కూల్స్ మోడల్ స్కూల్స్. పల్లెటూర్లలోనే ప్రతిభావంతులైన పిల్లల కొరకు ప్రవేశ పరీక్ష పెట్టి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించేది మోడల్ స్కూల్స్. అత్యంత ప్రతిభావంతులైన పిల్లలను ప్రత్యేకంగా కొన్ని జాతీయ స్థాయిలో ఏర్పడ్డ పాఠశాలలు నవోదయ పాఠశాలలు. సాధారణంగా నడుస్తున్నటువంటి జెడ్పీ స్కూల్స్లలోనే ఇంగ్లీష్ మీడియం అందించిన స్కూల్స్ సక్సెస్ స్కూల్స్. ఏంటిది? సక్సెస్ స్కూల్స్. అందులో ఒక 4 తగ్గిస్తే 2004 కేజీబీవి మీకు తెలిసిందే. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం. 2 పూటల స్నాక్స్, 2 రోజులు నాన్ వెజ్, 6 రోజులు టిఫిను, 6 రోజులు పాలు. చదవకున్నా ఏం లేదు కానీ బాగా బలిష్టంగా తయారై తనుకోరి నేను చెప్పిన పాఠశాలల పేరే కేజీబీవి. ఎవరి కొరకు? 15 సంవత్సరాల అందరు పిల్లల కొరక? 18 సంవత్సరాల అందరి పిల్లల కోసమా? లేదు, విచ్ఛిన్న కుటుంబాలు లేదా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల మరియు పేదరికమైన ఎస్సీ ఎస్టీ పిల్లల యొక్క దారిద్ర్య రేఖకు కిందుగా ఉన్నటువంటి 18 సంవత్సరాల వయసులోపు కలిగినటువంటి పిల్లల కోసమా అంటే అది థర్డ్ ఆన్సర్. నో, నాట్ డ్రాప్ అవుట్సే. ఎలాంటి డ్రాప్ అవుట్స్ అంటే ఎస్సీ ఎస్టీ యొక్క సంఖ్య ఏంది? ఎస్సీ ఎస్టీ యొక్క సంఖ్య అధికంగా ఫస్ట్ ప్రయర్. తర్వాత ఏంది మళ్ళీ రెండవ కాన్సెప్ట్ అంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్. థర్డ్ ఏంటంటే డ్రాప్ అవుట్. ఇన్నింటినీ లెక్క పెడతారు. ప్రవేశ పరీక్ష లేకుండానే కేవలం బాలికల కొరకు ఉన్న పాఠశాలనే కేజీబీవి. మళ్ళీ 2004లో వచ్చింది ఏంటంటే నెబ్జెల్ పథకం. జాతీయ అక్షరాస్యత శాతము ఎస్సీ ఎస్టీ అక్షరాస్యత జాతీయ స్థాయి ఎస్సీ ఎస్టీ అక్షరాస్యత శాతము కంటే తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయాలి నెబ్జెల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరు ఉంది. మన ఊరిలో ఎస్సీ ఎస్టీల యొక్క అక్షరాస్యత శాతం జాతీయ అక్షరాస్యత కంటే ఎక్కువ ఉంది అనుకో, ఇక్కడ నెబ్జెల్ ప్రోగ్రాం నిర్వహించడానికి అప్పుడు ఛాన్స్ ఇవ్వలే. ఒకవేళ జాతీయ స్థాయిలో అక్షరాస్యత ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ ఉంది అనుకో, అక్కడ నెబ్జెల్ పెట్టి. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది ఇయర్ లింక్ చేయడానికి వచ్చింది. 2014 నేను తీసుకొచ్చిన వెంటనే లింకప్ దేనికి చేసిన? 2004 చేసిన. 2004 తోటి దేని లాక్ వచ్చిన? ఇట్లా రాస్తే రిస్క్ ఉండదు నీకు. ఎగ్జామ్లో ఆన్లైన్లో నేను క్లాసులు చెప్తలేను, మీరు అదందరూ గుర్తుంచుకోవాలి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఓన్లీ దాన్ని ఏమంటాం, దాని పేరు ఓన్లీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ యాపే తీసుకుందామని మీరు అనుకున్న ఆ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నేను రామయ్యలో నాది కంప్లీట్ సిలబస్ లేదు, పాత సిలబస్ ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం చెప్పింది ఉంది. మీరు ఆన్లైన్లకు వెళ్తా అంటే మాత్రం నేను బాధ్యుని కాదు. బొమ్మ నాది వేస్తుండొచ్చు, వద్దని చెప్పినా వినకుండా వేస్తుండొచ్చు. వీళ్ళ మీద ఫైటింగ్ చేస్తానికి నేను కోర్టుల కేసేసి ఇలా చుట్టూ తిరగలేను. ఇదొక మాఫియా. కోచింగ్ వ్యవస్థనే ఓ మాఫియా. వాళ్ళకి కోచింగ్కి వచ్చి వాళ్ళకి చెప్తావేంటి సార్ అంటే అట్నే చెప్తానే. ఇదొక మాఫియా.
ఆర్థిక స్వావలంబనకు వివిధ ఈ ఒక్క కోచింగ్ సెంటర్ అంటలేను, ఏ కోచింగ్ సెంటర్దైనా అదే పరిస్థితి. కాబట్టి మరి ఎట్లా సార్ అంటే మీరు వస్తే ఆఫ్లైన్కి వస్తే ఆఫ్లైన్లో కనబడాల్సిందేనే, ఇక నేను ఆన్లైన్లో కనిపించ. ఒకవేళ నేను ఆన్లైన్లోనే కనిపించు, అందుకే మీకు ఎక్కడ కూడా నా క్లాసెస్ ఎక్కువ పర్స్పెక్టివ్ మీకు కనిపించు. కొంతమంది ఉత్తగానే ఎవరు లేకపోతే మేమే అదని చెప్పి చిత్రాలు వేసుకొని ఏదో 2-3 పాఠాలు ఎన్ఈపీ ఆర్టీఈ చెప్పి నేనే పర్స్పెక్టివ్ చెప్తాను, ఒకటే జాతర చేస్తారు యూట్యూబ్లో చూస్తున్నా, అన్ని తప్పులే చెప్తున్నారు. మళ్ళీ అలా కూడా మెయిన్ వే ఆఫ్ టీచింగ్ అనేది ఇంపార్టెంట్, బ్రెయిన్లకు ఇంజెక్ట్ చేసే టీచింగ్ స్టైల్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ సక్సెస్ ఇప్పటి వరకు డిఎస్సి కానీ టెట్ కానీ బెస్ట్ రిజల్ట్. దానికంటే ముందు నేనేం చెప్పుకోవాలంటే నేను ర్యాంకర్ని, నేను డిఎస్సి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకర్ని. 2003లో వాజ్ ద డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ బయాలజికల్ సైన్స్న. అయితే ఎగ్జామ్ను ఎట్లా సక్సెస్ చేయాలి మీకు ఇప్పటికీ కూడా నేను గమనిస్తుంటా. ఎక్కడైనా లెక్చరర్స్లో ఫైర్ ఉన్నోళ్ళు ఉంటారు, స్టూడెంట్స్లో ఫైర్ ఉన్నోళ్ళు ఉంటారు. ఫైర్ తోటి చదివేది ఒకటి ఉంటుంది, ఎట్లా లేదనేది ఒకటి. ఆ రకమైనటువంటిదే ఉంది కాబట్టి క్లాసులు కూడా మిగిలిన ఏ లెక్చరర్ చెప్పనంతగా ఎక్కడ దొరకనంతగా మీకు నాది కూడా బుక్ వస్తుంది. నాది ఇప్పటివరకు బుక్ రిలీజ్ కాలే, ఈ 20 డేస్లో బుక్ రిలీజ్ అవుతుంది విత్ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కలుపుకో. టెలిగ్రామ్ గ్రూప్, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ హాయ్ అని పెట్టండి. దీంట్లో మిమ్మల్ని టెలిగ్రామ్ దాన్ని ఏమంటాం మనం టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాను. చేసే టెలిగ్రామ్ గ్రూప్లో రెగ్యులర్గా ఏమొస్తుంది నావి అంటే క్వశ్చన్స్ పెడుతున్నా నేను వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెడుతున్నా. 9110307773 దీనికి వాట్సాప్ హాయ్ అని పెట్టండి, టెలిగ్రామ్ అని కూడా పెట్టండి. హాయ్ టెలిగ్రామ్ అంతే, అది పెట్టేయండి. మిమ్మల్ని అందరినీ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తే నియర్లీ 2000 మెంబర్స్ అందులో ఉన్నారు. ఒకవేళ ఇట్లా కాదు లైవ్ స్ట్రీమ్లనే క్లాసులకు రావాలి అనే ఉద్దేశ్యం ఉంటే అది రామయ్య నుంచే వస్తానే. రామయ్యలో కూడా లైవ్ స్ట్రీమ్ అని వస్తుంది, అక్కడ నేను ఉన్నానా లేనా మీరు చెక్ చేసుకోండి. కానీ జాయిన్ అయినాక ఎట్లా నెంబర్ ఉంది కదా అని నాకు ఫోన్ చేసి నీ పుణ్యమే నేను 1600 పెట్టి జాయిన్ అయినా ఎటువైనావు మాయమైనావు అని నన్ను అడగొద్దు. నేను అందులోకి వచ్చి నేనే తీసుకుంటున్నా అని చెప్పినప్పుడే నేను చెప్పినట్టు లెక్క, అంతే తప్ప కాదు. అంటే దీని అర్థం నేనే అందులోకి యూట్యూబ్లోకి వచ్చి నేను లైవ్ ఎవడో ఫోన్ చేస్తున్నాను సార్దేనా కాదా చెక్కింగ్. ఇప్పుడు ఈ డిస్కషన్లో సబ్జెక్ట్ డిస్కషన్ అండి, సబ్జెక్ట్ నుంచి డివియేట్ కావద్దు. ఇప్పుడు మనం ప్రధానమైన ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే ఇది ఉద్యోగ సంవత్సరం, అతి కీలకమైనది. ఎన్ని ఉద్యోగాలు ఉన్నా టీచర్ జాబ్ని ఎందుకు ఎక్కువ ఇష్టపడతారంటే ఎక్కువ రిస్క్ లేని జాబు. మీ ఇంట్లో మీ పిల్లలకు సెలవులు ఉన్నప్పుడే మీకు సెలవులు ఉన్నటువంటి ఏకైక ఉద్యోగం ఏదైనా ఉందంటే అది టీచర్ జాబ్. అందరు కలిసి ఎక్కువ ట్రిప్పులు వేయగలిగిన ఏకైక ఉద్యోగం ఏదైనా ఉందంటే అది టీచర్ ఉద్యోగం. పైపెచ్చు మనం ఉన్నంత మంది ఈ ప్రపంచం మీద ఎవడు ఉండేడు. అటెండర్ ఇంకో అటెండర్ను దేవులాడుకోవాలంటే 10 సంస్థలు తిరగాలి, దోస్తానం చేస్తా. మనం మండలానికి 700-800 మంది ఉంటాం. ఏ ఉద్యమం గట్టిగా చేయాలన్నా ఏ ఊరుకు డీసీఎం మాట్లాడుకొని పెళ్ళికి పోవాలన్నా మనం వచ్చినంత మంది ఎవడరా. సో ఇది ఒక ఎత్తు. అయితే మనకు శాలరీ కూడా మీరు చూడండి 1 lakh అబౌవ్ స్కూల్ అసిస్టెంట్, 80,000 అబౌవ్ ఎస్జిటి జాబ్. నువ్వు పనిచేసేది ఎంత అంటే స్కూల్ నడిచేదే రేపు ఇస్తాం రిపోర్ట్ రిజల్ట్ ఇస్తాం 220 రోజులు. 220 రోజులల్లో నీకు 22 రోజులు జెంట్స్కు, 27 రోజులు లేడీస్కి సెలవులు. ఇవి కాకుండా హాఫ్ పే సెలవులు 20 రోజులు. లోకల్ హాలిడేసు ఆప్షనల్ హాలిడేసు 5, లోకల్ హాలిడేస్ 2 చెప్పుకుంటే ఇంకా సిగ్గుచేట. 5 2 7 3 10 వేస్తా గుండుగుత్తా 2 2 4 1 5 50 రోజులు ఇలా తీస్తే తమరు పనిచేసేది ఎన్ని రోజులు అంటే 170 రోజులు. సంవత్సరానికి ఉన్నది 350 రోజులు. అంటే సగం రోజులు పనిచేసి సంవత్సరం పైసలు తినే ఏకైక జీవి ప్రపంచం లేదని ఉందంటే అది కేవలం టీచర్ జాబ్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వృత్తి బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నింటికంటే మించి. స్టూడెంట్స్కు మంచిగా క్లాసులు చెప్పవచ్చు, పెద్ద ఎత్తుగడ ఒత్తిడి లేదు. నీకు ఒక్కొక్కసారి బోర్ కొడితే కల్చరల్ ప్రోగ్రామ్స్ వంక పెట్టుకొని ఆగి పాటలు పాడదు రారే అని చెప్పి వాళ్ళతోటి పాటలు పాడించవచ్చు. అది తప్పేం కాదు, అట్లా రోజు చేస్తే తప్పు. కానీ పిల్లల్ని ఎంత ఇంటరాక్ట్ చేస్తుంటుంటే పిల్లలను ఎంత ఇన్వాల్వ్ చేస్తుంటుంటే క్లాస్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా క్లాసులలో ఏం చేస్తుంటుంటారు అంటే సార్ల పెత్తనమే నడుస్తుంటుంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య వద్దు అని చెప్పి
మెథడాలజీ మొత్తం చదువుతారు, మళ్ళీ ఆడికి పోయినాక మళ్ళీ అదే ఏషంగా ఆడతారు. విద్యార్థి కేంద్రీకృత విద్య కావాలి. మొట్టమొదటిసారి కృత్యాధార అభ్యసనానికి బీజం వేసినటువంటిది ఎపెప్. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఓకేనా? అది మరి 1984 నుంచి 87 వరకు, నెక్స్ట్ 89 నుంచి 95 వరకు 2 దఫాలకు వచ్చింది. బిట్ అవుతుంది. ఫస్ట్ టైం కృత్యాధార అభ్యసనానికి బీజం వేసింది ఎవరు అంటే ఎపెప్, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఆ తర్వాత వచ్చింది డిపెప్, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇది ప్రోగ్రామ్, అది ప్రాజెక్ట్. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అబ్రివేషన్స్ మంచిగా చదువుకోవాలి. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. డిపెప్ యొక్క ప్రధానమైన మోటో ఏంటిది సార్ అంటే ప్రాథమిక విద్య నా ప్రాథమిక హక్కు. అనండి ఒకసారి, హక్కు. అందరూ చదవాలి, అందరూ ఎదగాలనేది ఎస్ఎస్సి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలనేది ఎవరిది? ఎస్ఎస్. శిక్షాక అధికార్ అనేది సమగ్ర శిక్ష. సమగ్ర శిక్ష మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇట్లా చెప్తే ఇట్లా బట్టి పెడతారు అందరూ. డిఎస్సి ఇట్లా చదివితేనే చదువు రాదు. మరి నువ్వు కూడా ఎట్లా చెప్తున్నావు కదా సార్ అంటే ఇక్కడ చూడండి, అసలు డిపెప్ అనేది ఎవరి అధ్యక్షతన వచ్చిందంటే ముహీరామ్ సైకియా అధ్యక్షతన వచ్చింది. ఇతను ఏ రాష్ట్రం అంటే అస్సాం. ఇతను ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఖ్యమంత్రుల సమావేశం వల్ల ఏర్పడ్డటువంటి పథకం అంటే ఎగ్జామ్లో డిపెప్. సైకియా అనేటువంటి వ్యక్తి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరినీ కలిపి ఒక సమావేశం పెట్టింది. దాని పేరే ముఖ్యమంత్రుల సమావేశం. ఆ ముఖ్యమంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించింది సైకియా అధ్యక్షతన ఏర్పడ్డది. కాబట్టి ప్రాథమిక విద్య అనేది ఒక హక్కుగా మారాలని సైకియా చెప్పాడు. మళ్ళీ మాట్లాడుతున్నా ఏమన్నాడు? ప్రాథమిక విద్య హక్కుగా మారాలని అన్నందుకు దాన్నే కొటేషన్ చేసేది. ఇప్పుడు నువ్వు మర్చిపోతానికి ఛాన్స్ లేదు. డిపెప్ ఎవరి అధ్యక్షతన ఏర్పడదు? సైకియా. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ముఖ్యమంత్రుల సమావేశం వల్ల వచ్చిన పథకం ఏంటిది? డిపెప్ యొక్క నినాదం ఏమిటి? వస్తలేదు. ఆ మాట ఎవరన్నారు అసలు ఫస్ట్? అన్నందుకు కదా. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఎస్ఎస్సిఏ సర్వశిక్ష అభియాన్. 2 ఎస్సులు ఉన్నాయి, 3 సున్నాలు ఉన్నాయి. 2000 ఇయర్లో వచ్చింది. 87-88లో వచ్చింది డిపెప్. ఇప్పుడు ఇక్కడ సర్వశిక్ష అభియాన్ ఏదైతుందో 2000 ఇయర్లో వచ్చింది. వాజ్పేయి గవర్నమెంట్లో వచ్చింది సర్వశిక్ష అభియాన్. ఇవన్నింటినీ మిలాఖత్ ఒక్క దాంట్లో కలిపి దేన్ని చేసిరంటే సమగ్ర శిక్ష. ఏం పేరు దాని పేరు? శిక్ష. శిక్షలో చివర శిక్షాక అధికార్, దాని పేరు శిక్షాక అధికార్. అంటే శిక్షణ పొందే అధికారం మాకుంది అని. మళ్ళీ దీని మీద మూల్యాంకనం స్టార్ట్ చేస్తాం. మూల్యాంకనం స్టార్ట్ చేద్దాం. ఏంటది? చలో చెప్పండి మీ మిత్రులారా. మొట్టమొదటి కృత్యాధార అభ్యసనం మీద మొదటి వచ్చిన పథకం ఏంటి? మాట్లాడాలా? ఎపెప్. ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు అని వచ్చిన పథకం డిపెప్. ఓవర్సీస్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఓవర్సీస్ అంటే సీ అంటే సముద్రం, ఓవర్సీస్ అంటే సముద్రాలు దాటి విద్య కొరకు కష్టపడేటువంటి ఓడిఏ వాళ్ళు డబ్బులు ఇస్తే డిపెప్ పనిచేసేది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి డబ్బులు ఇస్తే డిపెప్ స్టార్ట్ అయింది. డిపెప్కు డబ్బులు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మనం అనుకుంటాం ముఖ్యమంత్రి డిఎస్ వేసిండు, ఫలానా ఆయన డిఎస్ వేసిండు అని. ఇది వేయడానికి కూడా డబ్బులు ఇస్తున్నారు. ఎవరు? మన దేశం కాదు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ వాళ్ళు, ఓవర్సీస్ డెవలప్మెంట్ అసోసియేషన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకు విద్యా అభివృద్ధి కొరకు కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు శిక్షాక అధికార్ దేనిది? ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు దేంది? మరి అందరూ చదవాలి, అందరూ ఎదగాలి దేంది? వెరీ గుడ్. అన్ని బిట్స్ మనకు వచ్చేస్తూ ఉంటుంటాయి. ఇంతకుముందు సైట్ గురించి వచ్చింది. అక్కడ మనం పక్కకు జరిగిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. అది విద్యకు సాంకేతిక తోడ్పాటునిస్తుంది. ఫిలిములు, ఇటువంటి బోర్డులు, ఫిలిం చార్టులు, బోధనోపకరణాలు, ఆన్లైన్ విద్య, ఇలాంటి అన్నింటినీ బలపరిచేటువంటి ఒక సైట్ ఉంది. దానికి కూడా ప్రాంతీయ కార్యాలు ఉన్నాయి. కోడ్ గుర్తుపెట్టుకోండి, పీజీ హాస్టల్ అని గుర్తుపెట్టుకోండి.
పీజీ హాస్టల్ ఎస్ కొట్టేసాను పీజీ హాస్టల్ లేదా పీజీ హోటల్ అని పెట్టుకోండి. ఎట్లయితే పీజీ హోటల్ ఉండదు, హాస్టలే ఉంటుంది కాబట్టి పీజీ హాస్టల్. ఓకే, పి అంటే పూణే, జి అంటే గుజరాత్, హెచ్ అంటే హర్యానా, ఓ అంటే ఒరిస్సా, టీ అంటే త్రివేంద్రం, ఈ లేదిడ నేను రాసిన కానీ, ఎల్ అంటే లక్నో, HOTL అంతే, HOTL 1 2 3 4 5 6 ప్రాంతీయ కార్యాలయాలు యూజీసీకి ఉన్నాయి, 6 ప్రాంతీయ కార్యాలయాలు సైట్కు ఉన్నాయి, 5 ప్రాంతీయ కార్యాలయాలు ఎన్సిటీకి ఉన్నాయి, 4 ప్రాంతీయ కార్యాలయాలు NCERTకి ఉన్నాయి. ఓకేనా? చలో తీసేస్తున్న సైట్ ప్రాంతీయ కార్యాలయాలు. పీజీ హోటల్ అన్న పి అంటే ఏంటిదని చెప్పిన మాట్లాడతలేదు. పూణే, జి అంటే మాట్లాడాలి గుజరాత్, హెచ్ అంటే మరి, ఓ అంటే ఒడిస్సా, ఎస్ అంటే ఏం లేదు, ఓ అంటే ఒడిస్సా, ఈ అంటే ఏం లేదు, టీ అంటే త్రివేంద్రం, ఎల్ అంటే లక్నో. ఎగ్జామ్లో బిట్టు ఎట్లా వచ్చిందంటే పట్ట ఆన్సర్. పర్స్పెక్టివ్స్ ఏంటంటే నాలెడ్జే. సైకాలజీ నీకు ఏమైనా కూడా అప్లికేషన్ క్వశ్చన్స్ వచ్చాయి సైకాలజీ నుంచే. ఓకేనా? ఫిలాసఫీ ఇవన్నీ కూడా నీకు సోషియాలజీ పార్ట్ కానీ, విద్యా చరిత్ర పార్ట్ కానీ, జీవన నైపుణ్యాలు మీకు అన్నీ ఈ ఫస్ట్ సారి నేను కోడ్లు చెప్పడం ఇంతవరకు ఎక్కడ ఏ డెమోలో కోడ్స్ ఇట్లా మాట్లాడలే నేను. జీవన నైపుణ్యాలకు వెళ్ళి 100% బిట్టు ఫిక్స్ కాండి. క్లాసులు ఎంతమంది అంతమంది, ఏదో ఒక విపత్తు జరిగితే తప్ప అది కూడా జరగదు. జీవన నైపుణ్యాలలో 3 రకాల నైపుణ్యాలు. కౌమార విద్య, కౌమార పిల్లలను అన్ని దశలు ఒకెత్తు, కౌమార దశ ఒకెత్తు. బ్యూటిఫుల్ స్టేజా, డేంజరస్ స్టేజా? రెండు ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన అవసరం లేదు. కౌమార పిల్లలకు ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉంటాయంటే అంత ఉంటాయి. ఎట్ ఏ సేమ్ టైం అంత ఇప్పుడు స్పీడ్గా బండి నడుపుకుంటాడు, అట్లా పోయి ఇట్లా భూమి మీద అని మళ్ళీ ఇట్లా లేచి ఇట్లా చపాతీ తిరిగేసినట్టు పోతుంటాడు. అట్లా పోతుండే, అంత ప్రమాదకరం. అది కూడా ఒక ఆనందం. కౌమారం కూడా అంతే. అందుకొరకే దీని పేరు లైఫ్ ఎట్ క్రాస్ రోడ్స్ అని వచ్చింది. దీనిని 1990లో ఎవరు రూపొందించారంటే WHO 1990. ఎగ్జామ్లో బిట్ వస్తుంది. అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కౌమార విద్య రావడానికి కారణమైనటువంటిది లైఫ్ ఎట్ క్రాస్ రోడ్స్, అంటే జీవితం అనేది చౌరస్తలో ఉంది. దీనిని ఎవరు రూపొందించారు అంటాడు WHO. మాట్లాడాలి ఎవరు? WHO. ఇప్పుడు ఆ ముచ్చట పక్కకు పెడితే ఈ WHO ఏం చేస్తుందంటే కౌమార పిల్లల కొరకు నేరాలకు ఎట్లా పాల్పడతారు, ఆరోగ్యం ఎట్లా ఖరాబ్ అవుతుంది, నెక్స్ట్ అదేవిధంగా జీవన నైపుణ్యాలు ఏమిటి అని సూచిస్తుంది. కౌమార పిల్లలను కూర్చోబెట్టి వివిధ రకాల నేరాల గురించి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో చట్టం ఎప్పుడు వచ్చింది అంటాడు 2012. మాట్లాడాలి, ఎప్పుడు వచ్చింది? 2012. ఒక సంవత్సరం కలిపితే 2013 నిర్భయ చట్టం, 2012 ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. బాలికలకు సంబంధించిందా బాలురిక? చిన్నారులకు సంబంధించింది. 1 బాలికలు అంటాడు, 2 బారులు అంటాడు, 3 చిన్నారులు అంటాడు, 4 పెద్దారులు అంటాడు. పెద్దారులే ఉండనే ఉండదు. మరి ఇక్కడ నువ్వు బాలికల మీద ఎక్కువ మన మైండ్ పోయి బాలికలు ఆన్సర్ చేస్తాం, రాంగ్ ఆన్సర్ అవుతుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ అన్నాడు అక్కడ, అందులోనే ఉంది. అందుకే క్వశ్చన్ను డిసిప్లిన్గా చదవాలి. అది చదవాలంటే కోచింగ్ పీరియడ్లో మనం డిసిప్లిన్గా తయారుగా. అందుకే గురుముఖత విద్య అనేది. గురుముఖత విద్య లేకుండా ఆన్లైన్లో అని మన్ను మశానం అని ఆన్లైన్ క్లాసులు తీసుకోమని మన డైరెక్టర్ సార్ కూడా మీకు పరోక్షంగా బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఇదైతే 14,000, ఇదైతే 10,000, ఇదైతే ఇంత, అదైతే ఇంత అని జాతరలో చెప్పి లాస్ట్కు ఆన్లైన్ ఏదో అవుతుంది 4,000 3,000 అంటాడు. ఇక మీరేం చేస్తారంటే ఎంత పెద్ద ఏనుగైనా నడుచుకుంటా మన వాటి పేరు ఏం పేరు వెలగపండ్ల కొరకు ఉరికి గుంతల పడ్డట్టు ఆన్లైన్లో పడుతుంది. అది ఆయనకి ఎందుకు లాభం అంటే సార్లకు పైసలు ఇచ్చే పని లేదు. ఏది చెప్పినా నువ్వు అడుగుతట్టు అవకాశం లేదు. నువ్వేం చెప్పినావు సార్ బిట్టు రాలేదంటట్టు లేదు, ఏం చెప్పిండో ఇంటట్టుండు. గురువు ముఖత లేని విద్య గుడ్డి విద్య. ఓకే, లుక్ ఎట్ ద బోర్డ్ ప్లీజ్. ఫోన్ బంద్ చేయి పూజ. జీవన నైపుణ్యాలు ఇక్కడ 3 ఉన్నాయి. జీవన నైపుణ్యాలు 3 ఉన్నాయి. ఆరోగ్యం, నేరాలు, వీటి గురించి చెప్తుంది.
పోక్సో యాక్ట్ అంటే ఏంటిది? నెక్స్ట్ వచ్చేసి మనకు నార్కోటిక్ సైకోట్రోపిక్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఓకేనా? ఇది అంటే ఏంటిది? మన డ్రగ్స్ వినియోగం చేసినప్పుడు దాని మీద కేసు. ఓకే, వీటి మీద నార్కోటిక్ డ్రగ్స్ అడిక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది, 1985లో ఏర్పడ్డది. నార్కోటిక్ కంట్రోల్ బోర్డ్ NCB ఏమేమో బిట్స్ వస్తాయి సార్, మీరు చాలా కష్టపడాలి. పిల్లలాట కాదు, ఏం రిస్క్ లేదు, కానీ క్లాసులు శ్రద్ధగా వినాలి అంతే. ఎందుకంటే హెరాయిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందని బిట్ ఇస్తాడు. నువ్వు చదివిన పర్స్పెక్టివ్కు ఎగ్జామ్లో వచ్చిన హెరాయిన్ అనే బిట్టుకు సంబంధమే కనిపించదు నీకు. హెరాయిన్ ఏంది, ఎందుకు వచ్చింది బిట్టు అని అనుకుంటావు. హెరాయిన్ అంటే ఏంది, ఓపియం అంటే ఏమిటి, మార్ఫిన్ అంటే ఏమిటి, పొగాకు ఏంది, ఆల్కహాల్ ఏంది, ఏ డ్రగ్ తీసుకుంటే ఏమవుతుందని ఇక్కడ మీకు ఈ నేరాలు, ఆరోగ్యం, ఈ కౌమార విద్యలు వస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మార్కెట్లో కూడా ఎట్లా తయారయ్యారు కొంతమంది దిక్కుమాలే సార్, ఊకేనే NCF, NCTE, NEP 2020 చెప్పి ఇదే పర్స్పెక్టివ్ అని భ్రమ కలిగిస్తుంది. కేవలం చట్టాలు, హక్కులని కాదు, చాలా ఉంది. సమ్మిళిత విద్య ఉంది, దానికే వారం రోజులు పడుతుంది. నేను అందుకే వద్దంటున్నా. ఆన్లైన్ సమ్మిళిత విద్య కొత్తగా వచ్చింది, 21 రకాల వైకల్యాలను గుర్తించింది 2016 PWD యాక్ట్. ఈ 2000 ఇదివరకు 1995 ఉండే 1995 పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ పాతది, పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ కొత్తది. ఈ కొత్త దాని ప్రకారం 21 వైకల్యాలను గుర్తించింది. రేపు ఎగ్జామ్లు అది కూడా బిట్ అవుతుంది. ఈరోజు మీరు క్లాస్ గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా 2-3 బిట్లు పడతాయి. ఈ క్రింది వానిలో 2016 BWD యాక్ట్ ప్రకారం లేని వైకల్యము క్యా అంటాడు. క్యా ఏంది లేని వైకల్యం? క్యా అంటాడు. పార్కిన్సన్ లేదా, హిమోఫీలియా లేదా, మల్టిపుల్ స్క్లిరోసిస్ లేదా, 4వది మరొకటి ఏదో ఇస్తాడు, అదే లేదు. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి. మానసిక వైకల్యం ఉంది, మందబుద్ధిత్వం ఉంది, అవన్నీ ఇదివరకు ఉన్నాయి. కొత్తగా వచ్చింది మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది ఏ రకమైనటువంటి వ్యాధి అంటాడు? రక్త సంబంధమా, నాడీ సంబంధమా, కండర సంబంధమా, మరొకటి అంటాడు రక్త సంబంధ వ్యాధి. హిమోఫీలియా రక్త సంబంధం, పార్కిన్సన్ నాడీ సంబంధ వ్యాధి. ఇట్లా వస్తాయి. బిట్ సెట్ వస్తుందో గుర్తుపడితేనే తెలివి కల్లోడా. ఉత్తగానే ఏదో 3000 బిట్లు 300 రూపాయల పుస్తకం దిక్మాలిని తీసుకొని చదివి పరస్పరం కూర్చొని ద్వైపాక్షిక చర్చలు జరిపి ఇక మనకు వచ్చినాయి అనుకుంటే కుదరదు. బిట్టు మనం అక్కడ క్యాచ్ చేయాలి. ఓకే, ఇక్కడ మన చర్చ వచ్చేసి ఆరోగ్యం అనే విషయంలో మీకు HIV గురించి కూడా ఇక్కడ చర్చ ఉంటుంది. HIV కేసులు అత్యధికంగా కలిగినటువంటి ప్రాంతాలకు మీ కోడ్ సిమ్ అని గుర్తుపెట్టుకోండి. సిమ్ కార్డ్. S అంటే సౌత్ ఆఫ్రికా, I అంటే ఇండియా, M అంటే మొజాంబిక్. సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కేసులు 78 లక్షలు, ఇండియాలో 28 లక్షలు, మొజాంబిక్లో 23 లక్షలు. HIV కేసుల సంఖ్య చెప్తున్నానే, అత్యధికంగా HIV కేసులు కలిగినటువంటిది సౌత్ ఆఫ్రికా, ఇండియా, మొజాంబిక్. మీ కోడ్ సింపుల్, సిమ్ కార్డ్. HIV కేసులు కలిగిన వాళ్ళ సంఖ్య అయిపోయింది, ఆడికి చర్చ. ఇదంతా ఆరోగ్యం గురించి ఇంకా చాలా వస్తుంది. ట్రిపనోజోమా, పల్లిడం అంటే ఏమిటి, సిఫిలస్, అన్నీగా ఆరోగ్యం అన్నప్పుడు ఇన్డెప్త్ డిస్కషన్ చేస్తాం. లైంగిక నేరాలు. నెక్స్ట్ జీవన నైపుణ్యం. ఇవన్నీ వచ్చినా రాకుండా జీవన నైపుణ్యాలకు వెళ్ళి బిట్ వస్తుంది. ఎన్ని రకాల జీవన నైపుణ్యాలు ఉంటాయి అనేది ఇప్పుడు మన ప్రస్తుత చర్చ. 3 రకాల జీవన నైపుణ్యాలు ఉంటాయి. ఇంకా నేను రాయలే బోర్డు మీద. ఇప్పుడు నాకు మళ్ళీ మూల్యాంకనం చేస్తున్నా, ఆన్సర్ చెప్పాలి. లైఫ్ ఎట్ క్రాస్ రోడ్స్ ఎవరు ఏర్పాటు చేశారు? ఏ సంవత్సరంలో? మాట్లాడతలేదు. 1990. అది కొంతమంది రాసుకోవాలి, ఎందుకంటే బోర్డు మీద రాయాలి. ఈ రాసేటోళ్ళని దొరకబెట్టే ప్లాన్ ఇది. దానివల్ల వచ్చిందే AEP ప్రోగ్రామ్. అది వాళ్ళు రాసుకోలే, అది రాసుకోరు. WHO లైఫ్ ఎట్ క్రాస్ రోడ్స్. అది ఎందుకు రాసుకోరు? మన భారతదేశంలో అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ రావడానికి అది కారణమైంది. అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏ సంవత్సరంలో వచ్చింది? వెరీ గుడ్, January 7th, 2014. ఇట్లా గుర్తుపెట్టుకోండి అన్న. AEPలో ఏ అంటే జనవరి 1st నెల, ఏ అంటే ఫస్ట్ లెటర్ జనవరి, 7-2-14 కాబట్టి 2014 ఇట్లా రా. అది దాన్ని మోనోగ్రామిక్ మెథడ్ అంటారు. మైండ్లో ప్రింట్ చేసుకునే టెక్నిక్. 7x2014, 7-2-14, 7x2014 మనం రాసుకుంటాం. అట్లా ఏమేమో వస్తున్నాయి. 7 జనవరి 2014 రోజు స్టార్ట్ అయింది. జీవన నైపుణ్యాలు 3. అందులో 1వది ఏమిటి?
అంటే సంజ్ఞానాత్మక నైపుణ్యం మాట్లాడాలి. ఏంటిది? సంజ్ఞానం. ఆలోచన నైపుణ్యం, మెదడు పనిచేస్తుందా లేదా అనేది సంజ్ఞానాత్మకం, ఆలోచన నైపుణ్యం. రెండవది పరస్పర నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు అంటాం. మూడవది నియంత్రణ నైపుణ్యాలు, నియంత్రణ నైపుణ్యం. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేను అనివి సమాజాన్ని ఏం కంట్రోల్ చేస్తావు? మనసు నిల్చుటకు కదా మహిసర్వ శాస్త్రములు వేదాంత వాక్యములు వేలకొలది. మనసు నిల్చుటకు మరి మాన్యుడైన పరమ గురువును దర్శించి ప్రస్తుతించి ఘటము నీటిలో సూర్యుని కన్నబంగి బ్రహ్మమెరిగిన వాడు సద్బ్రాహ్మణుడు అని చెప్తుంటుంటారు. ఎట్లా కంట్రోల్ ఉండాలి? ఒక పర్సన్ నిన్ను నువ్వు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలంటే గురువు తప్ప వేరే మార్గం లేదు, గురువు తప్ప వేరే మార్గం లేదు అనడానికి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం. గురువు అంటే అంత వాల్యూ. ఇచ్చింది వేదకాలం, ఇచ్చింది ముస్లిం కాలం, ఇచ్చింది బౌద్ధ కాలం, ఇచ్చింది జైన కాలం. అది కూడా ఉంది మనకు హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో, అది కూడా ఉంది. గురువు దైవం కంటే ఎక్కువ. ఎవరు చెప్పారు ఈ మాట? ఓకే, గురువు దైవం కంటే ఎక్కువ. ఎవరు చెప్పారు ఈ మాట? ఏ మతం చెప్పింది? జైన మతం. ఎవరు చెప్పారు? గురువు దైవంతో సమానం అని చెప్పింది వేదమతం. ఓకేనా? గురువు దేవుడు ఇద్దరు కనిపిస్తే నేను మొదట గురువుకే ప్రణమిల్లుతున్నాడు కబీర్ దాస్. కట్ చేస్తే ముస్లిం కాలం విద్యలో గురువుల పేర్లు మౌల్వి, ఉలేమా, ప్రవక్త. మౌల్వి, ఉలేమా, ప్రవక్త. మౌల్వి అంటేనేమో మసీదులలో చెప్పే ఆయన, ఉలేమాలు అంటేనేమో లెక్చరర్, రీసెర్చ్ స్కాలర్ లెవెల్, ప్రవక్త అంటే హై లెవెల్. మన దగ్గర ఆచార్య, ఉపాధ్యాయ, గురు, అతి గురు. ఆచార్య, ఉపాధ్యాయ, గురు, అతి గురు. లెవెల్స్ ఎట్లెట్లున్నాయని చెప్తారు. బౌద్ధ కాలంలో కూడా బౌద్ధ సన్యాసులను సమీర్లు అంటాం. మాట్లాడాలి, ఏమంటాం? సమీర్. సో గురువు గురించి ఇప్పుడు ఎందుకు ఇక్కడ సమీర్లు అంటాం, సమానేర్లు అంటాం, రెండు పేరు. సమీర్లు, సమానేర్లు. మీకు సమానేర్ అనేది బహుశా గుర్తుండి ఉంటుంది. ఆ సమానేర్ చెప్పి నేను సమీర్ అనే వరకు సమీర్ అంటేనే సమానేర్. సమీరు, సమానేర్లు రెండు పేర్లు ఉన్నాయి. బౌద్ధ సన్యాసి 12 సంవత్సరాలు కఠిన భిక్షత్వం తీసుకోవాలి. ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చా, బుద్ధం శరణం గచ్చా. దాని మీనింగ్ ఏంటంటే గచ్చామి అంటే వచ్చాను. ఎందుకు వచ్చినాను? బౌద్ధాన్ని రక్షించడానికి వచ్చింది, సంఘమును రక్షించడానికి వచ్చింది, ధర్మం రక్షించడానికి వచ్చింది. సో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. అందులో మీకు త్రిసత్యాలని, త్రిపీఠకాలకి రకాల ఆర్య సత్యాలని వస్తూ ఉంటుంటాయి. మరి అవన్నింటిని కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. త్రిపీఠకాలని ఇవన్నీ మనం చదువుతాం. ఇక్కడ నైపుణ్యాలు నాకు ఓకే, నేను చెప్పేది కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక లెక్చరర్గా తప్పే, కానీ అయినా సరే గుర్తుపెట్టుకోండి. సంజ్ఞానాత్మక నైపుణ్యాలకు కోడు భావి సృజన సమస్యని. మన ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి తప్పదు, కోడ్ గుర్తుపెట్టుకోండి. ఏంటిది? భావి సృజన సమస్యని. 99% బిట్ వచ్చే ఏరియా. అంటే భావప్రసార నైపుణ్యం. బిట్ అడుగుతాడు ఈ క్రింది వాటిలో సంజ్ఞానాత్మక నైపుణ్యం అయినదేది కానిదేది అంటే అందరూ నేను ఇప్పుడు అడుగుతా, మూల్యాంకనం చేస్తే ఇంతకుముందు ఒక రకంగా చేసిన, ఇప్పుడు అక్కడికి వచ్చి ఒక్కొక్కరిని లేపి అడుగుతా, మేడం నువ్వు సార్, మేడం సార్ అని ఇట్లా అడుగుతా. రెడీగా ఉండాలి. నన్ను ఏడు అడగకపోయినావు, సార్ కంటే ఎత్తున లావు అనుకుంటే కుదరదు. ఇక్కడ అంటే భావప్రసార నైపుణ్యం. అంటే ఏమిటి? వి అంటే విమర్శనాత్మక నైపుణ్యం. అంటే సృజన అంటే సృజనాత్మక నైపుణ్యం. సమస్య అంటే సమస్య పరిష్కార నైపుణ్యం. అంటే నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం. ఎన్ని ఉన్నాయి మొత్తం? లెక్క పెడుతుండవు ఆయన. భావి సృజన ఒకటి, సమస్య ఒకటి, 5 ఉన్నాయి. కాబట్టి క్వశ్చన్ అదే వస్తుంది. సంజ్ఞానాత్మక నైపుణ్యాల సంఖ్య ఎంత అంటాడు? మాట్లాడతలేరు. 5. అంటే ఏమిటి? భావప్రసార. అంటే విమర్శన. సృజన అంటే సృజనాత్మక నైపుణ్యం. సమస్య అంటే సమస్య పరిష్కరించలేము. అంటే ఎందుకు చెప్తుండేదంటే ఆ దశలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళ కంట్రోల్ వాళ్ళు తప్పేటప్పుడు హార్మోన్ల ప్రభావం వలన ఇంకొకటినో జీవన నైపుణ్యాలలో నిన్ను మిస్గైడ్ చేసినా సరే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి నువ్వు అని నీ మీద నువ్వు ఆధిపత్యం పొందడం కొరకు నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం అనేది సంజ్ఞానాత్మక నైపుణ్యం. మళ్ళీ ఇట్లా చదవాలి, అర్థం చేసుకొని.
పుత్తగానే భావ విసర్జన సమస్యని అని భజన చేసుకుంటా పోవద్దు. భావ ప్రసార విమర్శనాత్మక సృజనాత్మక సమస్య పరిష్కార, సమస్య వస్తుందో సారి తప్పించుకోవడం కూడా వ్యూహమే. ఇవన్నీ ఏంటివి అంటాడు, ఆలోచన లేదా సంజ్ఞానాత్మక. సామాజిక నైపుణ్యం అంటాడు, పరస్పర నైపుణ్యం. ఓకేనా? దీనికి కోడు వ్యక్తి సహసంబంధం అని కోడు పెట్టుకోండి. వ్యక్తి సహసంబంధం, వ్యక్తి సహసంబంధం, వ్యక్తిగత సంబంధాలు, సహానుభూత నైపుణ్యం, పరస్పర సంబంధ నైపుణ్యం, 3 ఉన్నాయి. వ్యక్తిగత నైపుణ్యాలు, సహానుభూతి. సహానుభూతి అంటే ఎంపతి. ఇద్దరు మిత్రులు ఉన్నప్పుడు ఎక్కువ మనకు సైకాలజీలో కూడా వస్తుంది, క్లిక్స్ అంటాం. ఇద్దరి మధ్యలో ఉన్న గాఢమైన స్నేహాన్ని క్లిక్స్ అంటాం. 3 లేదా 5, 7 ఎక్కువ మంది ఉంటే వాళ్ళని చెక్స్ అంటాం. అంతకంటే ఎక్కువ కూడా క్లాస్ అంతా నిండి గిట్లా ఉంటే వీళ్ళను గ్రూప్స్ అంటాం. గ్రూప్ అంటే సమూహం. ఎంతమంది ఫ్రెండ్స్ ఊరు నీకు? రేపు నా బర్త్డే చూద్దు ఎట్లుంటుంది, ఎల్బీ స్టేడియంలో పెడుతున్నా అంటే దేశాల నుంచి వస్తాం. ఒబామా దోస్తులు కూడా వస్తాయి. వాళ్ళంతా నీవు ఎవడో కూడా తెలియని కూడా వస్తాయి. కానీ క్లిక్స్ అంటే ఏంటంటే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, 10 మంది అందరు ఫ్రెండ్స్ ఉన్నా సెల్ఫీ దిగుతప్పుడు ఆ లాస్ట్కి ఉన్నామని కూడా ఇట్లా అని క్లిక్ అని ఇట్లా కొడతారు కదా, వాళ్ళే క్లిక్స్. క్లిక్స్ అంటే ఇద్దరి మధ్య ఉన్న ప్రగాఢమైన అనుబంధంతో ఏం చేస్తారంటే వీళ్ళ సీక్రెట్స్ కూడా చెప్పేస్తారు. అయితే అందరూ మంచిగా ఉండాలని లేదు. ఈ భూమండలంలో మంచి చెడు 2 ఉంటాయి. అది తెలవడానికే నేను కూడా చెడు అని చెప్తాను. అప్పుడు నువ్వు చెప్పిన సీక్రెట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇబ్బంది పెడితే నీకు ఏ లక్షణం లేనట్టు అంటే సహానుభూతి లేనట్టు. సహానుభూతి అంటే ఎంపతి, ఎదుటి వాళ్ళ కష్టాన్ని తన కష్టంగా భావించుకుంటే దాన్ని సహానుభూతి అంటే. ఎదుటి వాళ్ళకు బాధ అయ్యి ఏదో విషయం జరుగుతుంది, కౌమార పిల్లలకు వాళ్ళు ఏదో చెప్పగానే వీళ్ళు ఇతరులకు పబ్లిసిటీ చేసినప్పుడు ఇబ్బంది అయ్యి సూసైడ్స్ దానికి వెళ్తుంటుంటాం. అట్లా వెళ్ళొద్దంటే ఎట్లుండాలని కౌమార పిల్లలకు మనం చెప్పాలి. అది ఇది. ఓకేనా? వ్యక్తిగత నైపుణ్యం, సహానుభూతి నైపుణ్యం, పరస్పర సంబంధ నైపుణ్యం, వీటిని సామాజిక నైపుణ్యాలు అంటారు, పరస్పర నైపుణ్యాలు అంటారు. కట్ చేసిన లాస్ట్ అండ్ ఫైనల్ నియంత్రణ నైపుణ్యం, SE గుర్తుపెట్టుకోండి. SE కంట్రోల్. ఎస్ అంటే స్ట్రెస్, E అంటే ఎమోషన్. మేడం నేను SE సార్, SE కాదా? SE అంటే స్ట్రెస్, మాట్లాడతలే, ఎమోషన్. స్ట్రెస్ అంటే ఎమోషన్ అంటే భావోద్వేగాలు. ఆ రెండింటిని నియంత్రించుకోవడం నేర్పాలి. ఇప్పుడు ప్రస్తుతం లోపించింది ఇది కాబట్టి ఆత్మహత్యల శాతం ఎక్కువైతుంది. ప్రిపేర్ అయ్యి ఉద్యోగంలో సక్సెస్ కాకపోతే నేను చచ్చిపోతాను, నేను ఉండనంటే ఊరోళ్ళు అందరు పట్టినా ఆగకపోతే కబడ్డీకి పంపిస్తారు వాడిని. ఎందుకంటే నువ్వు కబడ్డీలో గెలుస్తావురా, ఊరోళ్ళు అందరు పట్టినా అవతలేవు కాబట్టి కబడ్డీ కన్నా వానికి వస్తావని పంపిస్తావు. ఎందులో పోరాట పటిమ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మే ఫలహేతుర్భుమాతే సంఘోస్త్వ కర్మనామన్. నీవు కష్టపడే వరకు ఇప్పుడు ఆ శ్లోకానికి దీనికి ఏంది సంబంధం అంటే ఆడ భగవద్గీత శ్లోకం అది, కానీ దాని దేవుడు ఏదో అని అది కాదు. దట్ ఈస్ ఎ గైడెన్స్ బుక్. అది అందులో ఏం గమనించాలి మనం అంటే హార్డ్ వర్క్ చేసేంత చేయాలి. చేసేది అయిపోయినాక రిజల్ట్ ఏదన్నా రాని యూ రెడీ టు యాక్సెప్ట్ దట్ రిజల్ట్. ఏదన్నా రాని కాదు నాకంటే తెలివి తక్కువ వాళ్ళకి వచ్చింది సార్, నువ్వేందుకు అనుకుంటావు నీకంటే తెలివి తక్కువ, అట్లా అనుకోనువి కాబట్టి నువ్వే తెలివి తక్కువనివి. ఫస్ట్ ఎవడు తెలియగలవాడు తెలివి తక్కువ వాడని నువ్వు ఎట్లా డిటర్మైన్ చేస్తావు? చేయొద్దు. నీకు రిజల్ట్కు కావలసినంత కష్టం నువ్వు పడ్డావు కానీ కొంచెం తగ్గింది, దాని లెవెల్ పెంచాలి. ఒక జీవితాన్ని పిల్లలకు రేపు స్కూళ్ళల్లో కూడా పిల్లలకు ఎట్లా నేర్పాలంటే లైఫ్ అనేదాన్ని ఈదుకుంటూ వెళ్ళిపోతుండాలి. చేప కూడా ఉంటుంది, అప్పుడు పుట్టిన పిల్లలు ఏటికి ఎదురెత్తాయి. ఓకేనా? నదీ ముఖ ద్వారాలు అంటారు, నదీ సముద్రం కలిసే 2 ప్లేసు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే నీళ్ళు నది ఏమో తీయగుంటాయి, సముద్రం పుల్లగుంటాయి, 2 కలుస్తాయి. ఆడ మనం తయారు చేసిన షర్పత్తున్నట్టుంటాయి. ఆస్మాటిక్ రెగ్యులేషన్ కష్టమవుతుంటుంది, ఫేసింగ్ చేయడం ఇబ్బంది అవుతుంటుంటుంది. ఇక్కడ కూర్చోతారు, ఇడుంది ప్లేస్, ఇక్కడ కూర్చో. ఇక్కడ రకరకాల సమస్యలు ఉంటుంటుంటాయి. ఆడనే కూర్చో, నువ్వు ఆడ కూర్చో. సో ఇక్కడ SE కంట్రోల్ అంటున్నాం. అది ఎందుకు చెప్పినా మీకు, ఇప్పుడు బట్టి పడితే అయిపోతుంది SE కంట్రోల్ అని. అది బట్టి నువ్వు ఉద్యోగం సంపాదించి SE కంట్రోల్ తోటే వచ్చింది నాకు ఉద్యోగం అని రేపు పిల్లలకి ఏం చేస్తావు? మళ్ళీ అది కూడా ఉండాలా నీకు డెడికేషన్. స్కూళ్ళల్లోకి వెళ్ళినాక పిల్లలకైనా మనకైనా
వస్తాయి ఎమోషన్స్. ప్రపంచం అంటేనే ఈ ఎమోషన్స్ తోటి కూడింది. దాన్ని పాజిటివ్ వచ్చినప్పుడు అధికంగా, నెగిటివ్ వచ్చినప్పుడు బాధగా ఫీల్ అయ్యే తోడు కాదు కదా మనిషి. బ్యాలెన్స్గా దాన్ని స్ట్రగుల్ చేసుకుంటూ పోతే సక్సెస్ రోజు వస్తుంది. వచ్చిన సక్సెస్ కూడా నువ్వు విర్రవీగవద్దు. ఆ విర్రవీగని స్థితి నీకు వచ్చిన రోజు సక్సెస్ వస్తుంది, అది గుర్తుపెట్టు. విర్రవీగితే మళ్ళీ సక్సెస్ పోతుంది. అదే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మూల సూత్రం అది. అటు లైఫ్ను ఇటు దీనిని మేళవించుకుంటూ పోతుండాలి స్టడీస్ అంటే. సో ఇప్పుడు మీకు ఎన్ని బిట్స్ ఇక్కడ కవర్ అయినాయి? జీవన నైపుణ్యాలు అనేటువంటి అంశం దేనిలోని ఎగ్జామ్లో అది బిట్ అడుగుతాడు. జీవన నైపుణ్యాలు దేనిలో భాగంగా అధ్యయనం చేస్తాం అంటాడు? కౌమార విద్యలో భాగంగా. కౌమార విద్య పేరు ఏంటంటే అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏర్పడడానికి కారకులు ఎవరయ్యారు అంటే WHO. ఇంకొకటి ఏమిటంటే UNDP. అది నేను చెప్పలే. UNDP. U అంటే యునైటెడ్, N అంటే నేషనల్స్, D అంటే డెవలప్మెంట్, P అంటే ప్రోగ్రామ్. UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎక్కడ జరిగింది అంటాడు? ఈజిప్టులోని కైరోలో జరిగింది 1994లో. 90లో ఇది జరిగింది, 94లో అది జరిగింది. ఇవన్నీ మీకు బిట్స్ అయితే మరి ఏమో సార్ ఇవన్నీ వింటుంటే నాకు భయం అవుతుంది, నాకు డిఎస్సి వస్తుందంటవా రాదంటవా అంటే నేను ఏదో 4 చింతగింజలు చెమ్మ అష్ట చేసి వస్తుందంటవా రాదంటవా, యంత్రాలు మంత్రాలు కాదు. హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది, 100% వస్తుంది. మనకు రాకపోతే ఎవరికి వస్తుంది? పోరాడాలి. ఖచ్చితంగా సక్సెస్ మీ వెంట ఉంటుంది, ఉండి తీరాలి. ఇన్ని రోజులు ఇప్పుడు మేము కూడా ఏం చేసినామంటే ఇన్ని రోజులు క్లాసులు చెప్పినాము కానీ సీరియస్నెస్, ఆటల గమ్మత్తు ఉంటుంది. ఫస్ట్ 10 ఓవర్లో తిరిగాడతారు, తర్వాత ఆటగాళ్ళ స్టైల్ మారుతుంది. అట్లనే ఇప్పుడు మేము కూడా ఏం చేస్తామంటే ఎన్ని పనులు ఉన్నా మాకు వ్యక్తిగత పనులు పక్కకు పెట్టి ఫస్ట్ మా అటెన్షనే మీరే. మేమైతే ఇక్కడ రామయ్యలో నేను క్లాసులు డిఎస్సి చెప్పబట్టి నేను అనేది అంటే ఈ టర్మ్ టెట్ అయిపోయినాక 2 సంవత్సరాలు దాటి మీరు ఇక్కడ గమ్మత్ ఏంటంటే మీరే వచ్చిరని మీరు అనుకుంటారు. 2500 మంది ఇక్కడ డిఎస్సి ఆల్రెడీ ఇంత డ్రై పీరియడ్లో వినిపోయారు. ఇంకా 250 మంది ఉన్నారాడు. రోజు 4 రాష్ట్రాల్లో వచ్చి జాయిన్ అయితేనే. సో ఎగ్జామ్ అంటే ఒక విధానం ఉండాలి, ప్రిపరేషన్కి ఒక పద్ధతి ఉండాలి. ఈ ఆన్లైన్ వ్యవస్థ వచ్చి సర్వనాశనం చేస్తుంది వ్యవస్థ. రేపు ఇట్నే ఆన్లైన్కి అలవాటు పడితే రేపు మీ అవసరం కూడా లేకుండా స్కూళ్ళల్లో ఇటువంటి బోర్డులు, ఈ ఎలక్ట్రిక్ బోర్డులు తయారు చేసి పెట్టిరు అప్పుడే స్కూళ్ళల్లో. ఇవే సక్సెస్ అయిందనుకో అక్కడ కూడా వాళ్ళే వస్తారు డైరెక్ట్. SCERT స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. SCERT ఎవరు డైరెక్టర్ ఎవరు ప్రస్తుతం? రాధారెడ్డి. అది కూడా బిట్ అవుతుంది మీకు, రాధారెడ్డి. ఓకేనా? మరి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరంటే బుర్రా బుర్రా వెంకటేష్. నువ్వు రా నాయమట ఉండరా ఇక్కడ బుర్రా వెంకటేష్. మరి ఈ విధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది. మరి విద్యా విధానం అనేది ఏదైతే ఉందో ఈ ఆఫ్లైన్ సిస్టమ్కి వస్తే ఏమవుతుందంటే ఒక సుదీర్ఘకాలం లెక్కకైతే మీరు BED మంచిగా చదువుకుంటే ఈ డిఎస్సి కోచింగ్లు టెట్ కోచింగ్లతో పని లేదు. కానీ మీరు కాలేజీలకు సరిగా వెళ్ళలేదు, వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా కరెక్ట్ చెప్పలేదు కాబట్టి ఆ బాధ్యత అంతా మా మీద పడ్డా. ఇప్పుడు మీరు 2 రకాలుగా మారాలి. ఒకటి కాబోయే టీచర్కు ఉండాల్సిన క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. రెండవది ఎట్ ఏ సేమ్ టైం విద్యా విధానం అంటే ఏందనేది సమీక్ష చేసుకొని ఈ పర్స్పెక్టివ్స్ జీకే అన్నింటి మీద కమాండ్ సాధించాలి. దీన్ని మనం స్వాట్ అనాలసిస్ అంటాం. చక్కగా క్లాస్ నడుస్తుంది, మీకు ఏమైనా బోర్ కొడుతుందంటే బంద్ చేస్తా. కానీ ఇప్పుడు ఇక్కడ మనకేమంటే సో మార్క్స్ స్కోరేజ్ని మీరు టార్గెట్ చేయాలి. ఎక్కడ ఏం మాట్లాడినా లాస్ట్ వర్డ్ ఏం మాట్లాడినా చెప్పండి. ఏం మాట్లాడినా ఎంతమంది క్లాస్ రూమ్లో అలర్ట్గా ఉన్నారో చూద్దాం. ఒక మాట మాట్లాడి బోర్డ్ ఆన్ చేయడానికి వెళ్ళిన స్వాట్ అనాలసిస్ అనే పదం వాడిన. స్వాట్ అనాలసిస్ ఏ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. S అంటే స్ట్రెంగ్త్స్, V అంటే వీక్నెసెస్, O అంటే ఆపర్చునిటీస్, T అంటే థ్రెట్స్. నీలో ఉన్నటువంటి బలం ఏంది, నీలో ఉన్నటువంటి బలహీనత ఏంది, నీకొచ్చిన అవకాశాలు ఏంది, నువ్వు ఎదుర్కొంటున్న అవరోధాలు ఏంది. ఇదే నీ జీవితంలోనైనా ఇదే ఇంకేదైనా ఇది. దీనిని చర్యాత్మక పరిశోధనగా వివరించింది స్టీఫెన్ కోరీ. ఇది కూడా మీకు సిలబస్లో ఉంది. ఈసారి దీనిని చర్యాత్మక పరిశోధన యాక్షన్ రీసెర్చ్ అంటాం. దీనికి సర్కిల పద్ధతిని రూపొందించింది స్టీఫెన్ కమ్మిస్. ఎన్ని బిట్స్ ఇట్లా ధారాళంగా. స్టీఫెన్ కోరీ అనేవాడు చర్యాత్మక పరిశోధన చేశాడు. అంటే ఏంటంటే ప్లానింగ్ చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి,
ఆబ్జెక్టివ్స్ చూడాలి, ఎదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ మూల్యాంకనం చూడాలి. నేను ఇప్పుడు అది ఇక్కడ రాస్తలేను, కానీ స్ట్రెంగ్స్ అంటే ఏంటంటే బలాలు, నీకున్న ప్లస్ ఏంది డబ్బులు కోచింగ్ సెంటర్లో డబ్బులు పెట్టగలుగుతా. వీక్నెసెస్ ఏంది డబ్బులు ఉన్నాయని నాకు కొంచెం బల్బ్ ఉంది సార్, అది ప్లస్ అదే అయింది మైనస్ అయ్యి. అపార్చునిటీస్ ఏంది, నేను పేపర్ 1 చదివిన సార్, హెచ్జిటికి అర్హుని, పేపర్ 2 చదివిన సార్, స్కూల్ అసిస్టెంట్కి అర్హుని. నీకు చెప్పలేదు కానీ నేను ఐటీఐలో మన మెకానిక్ డీజిల్ మెకానిక్ చదివిన సార్, అంటే ఏదన్నా జిహెచ్ఎంసీలో పడితే దానికి అర్హునివి. ఎంటమాలజీ చదివిన సార్, అంటే ఒక పురుగులది ఏదన్నా ఉంటే శాస్త్రంలో దానికి అర్హునివి. ఇన్ని అవకాశాలు ఉన్నాయి నీకు, ఇన్ని ఉండు కూడా ఒకసారి ఇబ్బంది అవుతుంది. ఓన్లీ పేపర్ 1 ఉందనుకో నేను హెచ్జిటి రాస్తా చావో రేవో తెలుసుకుంటా, పేపర్ 2 ఉందనుకో స్కూల్ అసిస్టెంట్ రాస్తా చావో రేవో తెలుసుకుంటా. 2 ఉన్నప్పుడు కన్ఫ్యూజన్లో పడతాం, సంఘర్షణ స్టార్ట్ ఉన్నా సరే తొందరగా ఒకటి డిసైడ్ చేసుకోవాలి. థ్రెడ్స్ అవరోధాలు ఏమున్నాయి, వివాహం అయ్యింది, ఇంటికాడ పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టి నేను రాలేను, గృహిణి బాధ. నేను ఆల్రెడీ ఊళ్ళో ప్రైవేట్ స్కూల్ పెట్టినా, నన్ను నమ్ముకొని పక్క ఊరోళ్ళు ఎక్కువ మంది వచ్చారు, మా ఊరోళ్ళు నన్ను నమ్మలేదు కాబట్టి రాలేదు. పక్క ఊరోళ్ళు వచ్చి 70 మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు నేను వస్తే ఆ బడేవాడు నడపాలి సార్ అని లేందో శని రామాయణం తయారు చేసుకున్నావు, నీకు నువ్వే ఇటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఇంకొకడు ఉంటాడు, వాడు మొన్ననే సెల్ ఫోన్ షాప్ పెట్టి 3 సెల్ ఫోన్లు వాడే కొనుక్కున్నాడు, బిల్లు రాసి ఈ 3 ఫోన్లు మోగుతుంటాయి, ఫోన్ల పిచ్చి ఒకటి ఉంటుంది. ఇట్లా ఒక్కరొకరికి ఒక అవరోధం ఉంటుంది, ఎవరిది ఏందని మనం చెప్పలేము. మనిషికి ఒక అవరోధం ఉంటుంది. ఈ అవరోధాన్ని జయించి నీకొచ్చిన అవకాశంలో నీ బలాలను పెంచుకుంటూ బలహీనతలను తగ్గించుకుంటూ పోతే సక్సెస్ నీ వెంట ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్వాట్ అనాలసిస్. ఇది కూడా మీకు పర్స్పెక్టివ్ సిలబస్లో ఉంది, మరి ఇలా ఉన్నప్పుడు ప్రస్తుతం కోచింగ్కి వచ్చిన నువ్వు ప్రజెంట్ ఏ విధంగా ఉన్నావా బాబు అని అంటే, ఏ విధంగా ఉన్నావంటే గిట్లున్నావు, ఎంటీ బ్రెయిన్ తోటి ఉన్నావు, బోర్డ్ ఎట్టుందో గట్టున్నావు. మరి దీనిని మనం ఏమంటాం అంటే యాక్చువల్ సెల్ఫ్ అంటాం. అందరూ మాట్లాడాలి, ఏమంటాం? యాక్చువల్ సెల్ఫ్. నువ్వు ఎలా మారాలనుకుంటున్నావు అంటే, నేను గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ కావాలి, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో నేను టీచర్ కావాలి, మా ఊరు బల్లే నేను సార్ కావాలి అనుకుంటున్నది ఐడియల్ సెల్ఫ్. నువ్వెట్లున్నావు ప్రస్తుతం అంటే టెట్ మాత్రమే క్వాలిఫై అయ్యి ఇంకేమి లేని స్థితిలో ఉన్నావు. దిస్ ఈజ్ కాల్డ్ యాక్చువల్ సెల్ఫ్. యాక్చువల్ సెల్ఫ్ ఐడియల్ సెల్ఫ్ మధ్య ఎంత దూరం ఉంటే విజయానికి అంత గ్యాప్ వస్తుంది. అంటే ఏమిటి సార్ నాకు అర్థమైతే లేదంటే, నాకు మ్యాథ్స్ రాదు, సైన్స్ రాదు, మెథడాలజీ రాదు, పర్స్పెక్టివ్ రాదు, జీకే రాదు, కానీ నేను టీచర్ కావాలనుకుంటున్నాను. ఇన్ని రావాలంటే దూరం పెరిగింది. ఇప్పుడు ఈ దూరం ఎట్లా తగ్గాలి? కానీ సార్ దగ్గరికి అవుతుందా? ఎట్లా తగ్గాలి దూరం? ఎట్లా తగ్గాలి? ఒక్కొక్క దాన్ని కథం పెట్టుకుంటూ పోవాలి. జీకే చదవాలి, పర్స్పెక్టివ్ చదవాలి, కంటెంట్ చదవాలి, మెథడ్ చదవాలి. ఆటోమేటిక్గా ఒకరోజు యాక్చువల్ సెల్ఫ్ ఐడియల్ సెల్ఫ్ 2 ఒక్కటి అవుతాయి. అంటే నువ్వు అనుకున్న ఉద్యోగమే నువ్వు అవుతావు. అప్పుడు ఇదివరకు నీకున్న పేరు నిరుద్యోగి, ఇప్పుడు నీకున్న పేరు ఉద్యోగి. ఏ నిరుద్యోగి అన్న పేరు ఓవర్ల్యాప్ ఉద్యోగి ఎంప్లాయీ అనే పదంతో ఓవర్ల్యాప్ అవుతుందో అది అయినప్పుడు నీ ఆత్మ సంతృప్తి చెందుతుంది. ఈ సిద్ధాంతం పేరే ఆత్మ సిద్ధాంతం, దీని పేరే అహం సిద్ధాంతం, దీని పేరే సెల్ఫ్ థియరీ. ఇది చెప్పిన వాడే కార్ల్ రోజర్స్, చెప్పమని చెప్పిన వాడు మాస్లో, చెప్పడానికి సహకరించిన వాడే గోల్డ్ స్టీన్. దేశం ఏంది అంటే అమెరికా, ఏ వాది అంటే మానవతావాది. సిద్ధాంతాన్ని 2 నిమిషాలలో కథం పెట్టేసినమ్మా. యాక్చువల్ సెల్ఫ్ ఐడియల్ సెల్ఫ్. రేపు ఎగ్జామ్ని ఎవరు చెప్పారు అంటే కార్ల్ రోజర్స్కు 3-4 కార్లు ఉన్నాయి, అందువల్ల ఆయన పేరు ఏమైందంటే కార్ల్ రోజర్స్. ట్రాక్టర్స్ ఉంటుంటే ట్రాక్టర్ రోజర్స్ అయ్యారు. మరి కార్ల్ రోజర్స్ మైండ్లో ప్రింట్ కావడానికి అది అంతే తప్ప నేను ఇన్న జోకులల్లా ఇదంత మంచి జోక్ ఏం కాదు, నేను 4% నేను జోకులేస్తానికి రాలేదు. కార్ల్ రోజర్స్ దేశం అమెరికా, ఏ వే ఆఫ్ బీయింగ్ అనే గ్రంథం రాశాడు. ఓకేనా? బికమింగ్ ఏ పర్సన్ అనే గ్రంథం రాశాడు. ఎవరికి శిష్యుడు అంటే అబ్రహం మాస్లోకి శిష్యుడు. అబ్రహం మాస్లోకి ఎంతమంది శిష్యులు? 2. ఒక వ్యక్తి పేరు గోల్డ్ స్టీన్, ఇంకొక వ్యక్తి పేరు కార్ల్. మంచిగా రాసుకోవాలి, రాసుకుంటేప్పుడు గోల్డ్ దగ్గర స్టీల్ దగ్గర రాసుకొని మిగిలిన లేవా సార్ పంచలోహాలు ఇత్తడి ఇవన్నీ. స్టీల్ కాదు, అది స్టీల్, గోల్డ్ స్టీల్ అంత ఒకటి. అతను రాసిన గ్రంథమే ఆర్గానిజం. గతంలో డిఎస్సి బిట్
గోల్డ్స్టీన్ ఆర్గానిజం అనే గ్రంథం రాశాడు. ఓకే, వీళ్ళంతా మానవతావాదులు. 2016 టెట్ బిట్. ఈ క్రింది వారిలో మానవతావాది కానిది ఎవరు అని కార్ల్ రోజర్స్, అబ్రహం మాస్లో, గోల్డ్స్టీన్, 4 మదర్ తెరీసా ఇచ్చిండు అనుకో. మదర్ తెరీసా అన్న మానవతావాది, ఆమె మానవతావాది, అది వేరు. సైకాలజీలో మానవతావాది వేరు. మానవతావాది అంటే అవసరాలను సంతృప్తిపరచడమే మానవతావాది. అవునన్నా కాదన్నా ఇంతసేపు క్లాస్ నడుస్తుంది, అర్ధగంట 10 నిమిషాలు, గంటన్నర, కొంత సంతృప్తి అయితే మీకు చెంది ఉంటుంది. ఎక్కువ అని నేను అంటలేదు కానీ ఎంతో కొంత సంతృప్తి చెంది. ఎందుకంటే మీరు డెమోకి వచ్చిన ప్రధాన ఉద్దేశమే సబ్జెక్ట్ ఎట్లుంటుంది, మనం ఎట్లా నేర్చుకోవాలి, మనకు గైడెన్స్ ఏందనే దిశలో కొంత సఫలీకృతం అయినము. ఇట్లుంటుంది పేపర్ మోడల్, ఇట్లుంటుంది పర్స్పెక్టివ్ చెప్తున్నాను నేను. పేపర్ అంతా అందరి గురించి నేను చెప్తలేను, మిగిలిన వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది, మనం ఎట్లా చేయవచ్చు, నాకు ఏదైనా భయం ఉంటే భయం పోయింది, సక్సెస్ కావడానికి ఈ సార్ నాకు తోడ్పడతాడా పడడా, పడవచ్చు పడకపోతే అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నేను ఎలక్షన్ పెట్టి నేనే గెలుస్తాను నేనే చెప్పుకుంటే కాదు, అది నువ్వు అనుకోవాలి. నేనే నిలబడి నేనే పోస్టర్ పెట్టి నేనే కొబ్బరికాయ కొట్టి నేనే సర్పంచ్ అంటే ఏందన్నట్టు. కాబట్టి అది నువ్వు డిసైడ్ చేసుకుంటావు. నీకున్నటువంటి ఐడియాలజీకి రీచ్ ఆర్ నాట్, ఇట్స్ నాట్. ఇప్పుడు మీ ముందు నేను నిరూపించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కొత్త సిలబస్ వచ్చినాక కూడా 4 బ్యాచ్లు చెప్పినాం మేము. ఇక్కడ కొత్త సిలబస్ వచ్చినాక 4 బ్యాచ్లు కంప్లీట్ చేసాం. ఇంకెక్కడ డిఎస్సి ఊసులేని సందర్భంలో రామయ్య కోచింగ్ సెంటర్లో 6 బ్యాచ్లు కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. ఇంత సిలబస్, అది కూడా అంటే అది మామూలు విషయమే కాదు. సో క్లాస్ రూమ్లోనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే తప్పేంటంటే థియరీని చదువుకొని థియరీ తగ్గట్టే ఎగ్జామ్ బిట్ ఉంటుంది అనుకుంటాం. థియరీ వేరు, కాంపిటేటివ్ స్పిరిట్ వేరు. చదువుతప్పుడే బిట్ ఫ్రేమ్ చేసుకుంటుండాలి. ఎట్లుంటుందంటే ఉదాహరణకి చదువుతున్నాం, నేను స్టూడెంట్ అనుకోండి, మీ ప్లేస్లో నేను ఉన్నాను అనుకోండి. నేను ఎట్లా చదువుతా అంటే మానవతావాది, అబ్రహం మాస్లో, కార్ల్ రోజర్స్, గోల్డ్స్టీన్, అబ్బా మంచోళ్ళే వీళ్ళంతా అనుకుంటా పోను. మానవతావాది పితామహుడు ఎవరు, మరి అట్లా అన్నప్పుడు ఏం ఆన్సర్ చేయాలి, వీళ్ళకి గురువు కాబట్టి వీడు. ఓకే, అబ్రహం మాస్లో పితామహుడు, ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం అబ్రహం మాస్లో. ఓకే, మాస్లోకి శిష్యులు ఎవరు, కార్ల్ రోజర్స్, గోల్డ్స్టీన్. మరి ఈ క్రింది వారిలో మానవతావాది ఎవరు అన్నప్పుడు 3 వస్తారు. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ అబ్రహం మాస్లోది కార్ల్ రోజర్స్ చెప్తే అయిపోతుందిగా. గోల్డ్స్టీన్ సహకరించిండని ఎందుకు అంటుండు, ఏం సహకరించిండమ్మా, టిక్ 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 అనిపోతే ఓ దగ్గర ఆత్మ అనే పదమును ఆధారం చేసుకొని కార్ల్ రోజర్స్ ఈ సిద్ధాంతం చెప్పగా, కార్ల్ రోజర్స్కు కావలసినటువంటి ఈ సెల్ఫ్ అనే పదాన్ని బదులు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే గోల్డ్స్టీన్. ఎగ్జామ్లో బిట్ వస్తుంది. కార్ల్ రోజర్స్ చెప్పిన ఆత్మ సిద్ధాంతానికి ఆధారభూతమైన వ్యక్తి ఈ క్రింది వారిలో ఎవరు అని అన్నప్పుడు అబ్రహం మాస్లో కాదు, ఎవరైతారు, గోల్డ్స్టీన్. అంటే సెల్ఫ్ అనే పదాన్ని సైకాలజీలో ఫస్ట్ వాడిన వ్యక్తి ఎవరు అంటే నన్నదర్ అని మీరు మాట్లాడతలేరు, గోల్డ్స్టీన్. ఇట్లా మీకు ఇంతసేపు నేను పర్స్పెక్టివ్ మాట్లాడాను. మళ్ళీ విద్యా చరిత్ర మీ నుంచి వస్తాయి మీకు క్వశ్చన్స్. శాడ్లర్ కమిషన్ అంటే ఏమిటి, శాడ్లర్ కమిషన్ను కలకత్తా కమిషన్ అనే పేరుతోటి మనం పిలుస్తుంటాం. దీని మీద మళ్ళీ బిట్స్ అడగాలి. చెప్పండి, అహం సిద్ధాంతం ఎవరు చెప్పారు, మాట్లాడతలేరండి. ఏ దేశస్థుడు, అతనికి గురువు ఎవరు, అతనికి అహం అనే పదం ఇచ్చింది ఎవరు, ఆర్గానిజం గ్రంథం రాసింది ఎవరు, గోల్డ్స్టీన్. ఒక వ్యక్తి ఏ స్థితిలో ప్రస్తుతం ఉన్నాడో దాన్ని ఏమనాలి, యాక్చువల్ సెల్ఫ్. ఎలా మారాలనుకుంటుండో ఐడియల్. ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఒకప్పుడు వాళ్ళ ఐడియల్ సెల్ఫ్ అది. నేను ఏ రోజు అన్నిట్లు ఉండాలనుకోరు, అనుకోగానే అయ్యిరా కాలే. దానికి ఎంతో పోరాటం జరిగింది. అట్లా కట్ చేస్తే దాన్ని ఆత్మ సిద్ధాంతం అన్నాం. ఇది మాట్లాడినా మూల్యాంకనం చేసి, మూల్యాంకనం చేయడం వల్ల లాభం ఏంది, సేవ్ బటన్ కొట్టినట్టు. ఇంతసేపు క్లాసు నడుస్తుంది, ఏ కాంపిటేటివ్ క్లాసులన్నా మూల్యాంకనం చేయంగా చూసిరా మీరు. క్లాసు నడుస్తుంది, మూల్యాంకనం జరుగుతుందంటే నువ్వు ఎంతవరకు విన్నావు ఎంతవరకు లేదు అనేది నీ బుర్రలో ఉన్నదాన్ని ధారణ అంటాం. ధారణను గుర్తించే మార్గం ఏంది, నీ పేరేం పేరమ్మా ఒరే అని చెప్పేది. అలా చెప్పడాన్ని ఏమనాలి, మీరు మాట్లాడతలే మా స్మృతి. ఏమనాలి, స్మృతి. ఎంతో సంతోషపడుతుందమ్మా, నా పేరు నాకు గుర్తే ఉంది, లేకపోతే ఇబ్బంది అవ్వాలి. ఇది సరళమైన స్మృతి. ప్రతి వ్యక్తి తన పేరు చెప్పుకుంటాడు, ఇది పెద్ద విషయంగా.
ఎగ్జామ్ బిట్ చెప్పేటప్పుడు ఎందుకు కష్టమవుతుంది అంటే ధారణ కరెక్ట్గా లేదు. ధారణ అంటే ఏంటి సార్ అంటే బిందెలో ఉన్న నీళ్ళు. స్మృతి అంటే ఏంటి సార్ అంటే గ్లాస్ తోటి తీసుకోవడం. బిందెలో నీళ్ళు ఎట్లా పెట్టినావు? నల్ల దగ్గర పెట్టినావు. నల్ల దగ్గర నీళ్లు పట్టడం ఏంది? అభ్యసనం. క్లాస్ రూములో పాఠం వినడం నల్ల దగ్గర నీళ్లు పట్టినట్టు అభ్యసనం. అది నీ బుర్రల బిందెల పట్టుకోవడం ధారణ. నేను అడిగినప్పుడు గ్లాస్ తోటి ఇవ్వడం స్మృతి. ధారణ తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉంది అంటే ఆ మార్గం ఏమిటి? స్మృతి. స్మృతి. ఈ స్మృతి మీద పుస్తకం రాసిన వ్యక్తే ఎబ్బింగ్ హౌస్. రాసిన సంవత్సరం 1885. గ్రంథం పేరు ఆన్ మెమరీ. చెప్పింది ఎన్గ్రాములు. ఎన్గ్రాములు అనే పదాన్ని చెప్పాడు. స్మృతి చిహ్నాలు అన్నాడు. స్మృతి చిహ్నాలు అన్నాడు. ఓకేనా? ఆ స్మృతిలో 3 దశలు ఉంటాయి. ఒకటవది ఏంటంటే ఇన్పుట్, రెండవది ఏంటంటే ప్రాసెసింగ్, మూడవది ఏమిటంటే అవుట్పుట్. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. నేను పాఠం చెప్తున్నా అదంతా మీ బుర్రలోకి వెళ్తుంది. ఇది ఇన్పుట్. ఇన్పుట్ ఎప్పుడైనా ఎట్లా జరుగుతుంది అంటే జ్ఞానేంద్రియాలకు ద్వారా జరుగుతుంది. రెండవది ఏంటంటే ప్రాసెసింగ్, జ్ఞానేంద్రియాల నుంచి మెదడులోకి వెళ్తుంది. మెదడులోకి వెళ్తుంది. అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంటే నువ్వు బయటికి చెప్పడం ద్వారా, రాయడం ద్వారా, చేయడం ద్వారా, చెప్పడం, రాయడం, చేయడం ద్వారా వస్తుంది. స్మృతిలో 3 దశలు ఉంటాయి. స్మృతిలో 3 దశలు ఉంటాయి. ఒకటవ దశ ఏమిటి అంటే పరిసరాలలో జరిగిన మార్పు నీ యొక్క మెదడులో మార్పు దేవు. ఓకేనా? మెదడులో వచ్చినటువంటి మార్పులు నాడీ వ్యవస్థలో మార్పులు తీసుకొని వస్తే రెండవ అంటే నాకు గుర్తుంది. ఆ నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పులనే రిటెన్షన్ అంటే. ఇప్పుడు ఈ పాఠం చదివిన నువ్వేం చేయాలి? వాడు చదివిండు వీడు చదివిండు అని తొందరపడి పుస్తకం చదవద్దు. ప్రశాంతంగా సిలబస్ ముందు పెట్టుకోవాలి. సార్లు చెప్పిన గైడెన్స్ చూసుకోవాలి. గట్టిగా నమ్ముకోవాలి, గుడ్డిగా నమ్ముకోవాలి. అది మీకు చెప్పే. గట్టిగా గుడ్డిగా నమ్ముకోమని ఎందుకు అంటున్నా అంటే నువ్వు గుడ్డిగా గట్టిగా నమ్ముకుంటే రాయి కూడా రత్నం అవుతుంది. రాయి నుంచి కూడా దైవం బయటకు వస్తుంది. లేదు, నమ్మకం సరిగా లేకపోతే అది దేవుడైనా కూడా రాయిగా మారుతుంది. రాయిగా మారుతుంది. నాకు నీవే తప్ప ఇహపరం బెరుగా. ఏది గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో ఏనుగు ఏం చేస్తుంది? మొసలితోటి పోరాటం చేస్తుంది. మొసలు పట్టేది నీళ్ళల్లో, అది బయటకు వస్తుంది. కానీ నా వల్లనే అవుతుందని ట్రై చేసింది, బలం ఎక్కువ ఉందని. కానీ నీళ్ళల్లో మొసలికి ఎక్కువ ఉంటుంది, స్థానబలం దాన్ని. ఇక అన్నీ వదిలేసింది. నా వల్ల కాదనుకోని నీవే తప్ప ఇహపరం బెరగా, ఇక నాకేది లేదని అన్న. దీనిని మనం నమ్మకం అంట. దీన్ని నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయంలో అంటే ఇది నమ్మిన వాళ్ళు ఎవరు వైఫల్యం చెందలే. స్వామి వివేకానంద పుట్టింది 1863. మీకు తెలిసి ఉండొచ్చు. ఆయన చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త. నరేన్ అని పిలిచి. ఆయన ఎలాంటి గ్రంథం రాయలే. ఆధ్యాత్మిక మేలుకొలుపు భారతదేశానికి. ఓకేనా? ఆయన ఏం చేసిండు? అమెరికాలోని చికాగో నగరంలో స్పీచ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఏమని అడిగారంటే నీ గురువు ఎంత లావు మనగాడా ఎవరైనా అని అడిగితే ఫోటో తీసి చూయించగానే పక్కన నవ్వి కింద పడ్డారు కొంతమంది. ఎందుకంటే నీ గురువు ఏదో పెద్ద సూట్ వేసుకొని గొప్పగా ఉంటాడు అనుకున్నా. ఉత్తదే బట్టలు లేవు, అంగిలేదు, పాడలేదు, ఉత్తదే దోతి కట్టుకొని అటు నవ్వుకుంటే ఏరిండు ఎవరైనా అని అడిగితే రామకృష్ణ పరమహంస. ఏం చదివిండంటే 5వ తరగతి. నువ్వేం చదివినావు అంటే అన్ని శాస్త్రాలు చదివి, అన్ని పెద్ద పెద్ద గ్రంథాలు చదివినావు, లా కోర్సు కంప్లీట్. నీకు ఈయన గురువు పెట్టాయండి. ఎప్పుడైనా ఉన్నోని కంటే ఎక్కువ చదివినోడు అవుతాడు కదా. శిష్యుడు అనేవాడు గురువు విలువ నిలబెట్టేటోడు అయి ఉండాలి. గురువు విలువ నిలబెట్టేటోడు అయి ఉండాలి. ఆ ప్లేస్లో కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ బంతి పడ్డది అతనే వివేకానందుడు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ అట్లుంటాయి. జనవరి 12 ఆయన జన్మదినం కాబట్టి యూత్ డేగా ప్రకటించారు. దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆయన ఏమంటాడు మరి అంటే ఉల్కలు రాలిపడ్డ, భూకంపం వచ్చిన, కెరటాలు వచ్చి మొత్తం ముంచెత్తిన, సింహములాగా నువ్వు అనుకున్న సంకల్పానికి అడుగేసి ముందుకెళ్తే ఈ ప్రపంచంలో నిన్ను ఆపే శక్తి ఆ మృత్యువుకు కూడా లేదు అంటాడు. అది పవర్ అంటే. దట్ ఈజ్ డైలాగ్ అంటే. వివేకానందకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి ఒక పని చేసి దాని మీదే ఉంటుంది మైండ్. ఇంకో దిక్కు డీవియేట్ కాడు. పుస్తకం పట్టిండంటే పుస్తకాన్ని మొత్తం చదివి కూర్చుంటు. నేను అందుకే చెప్పిన టెట్ రాయాలంటే ఇల్లేనా మాట, డిఎస్సి రాయమని చెప్పిన. అప్పుడు కూడా మంచి మంచి మేధావులు వాళ్ళకు ఉన్నది ఏంది, మనకు లేనిది ఏంటంటే చెప్పినాం కదా, ప్యూరిటీ ఆఫ్ హార్ట్, క్లారిటీ ఇన్ మైండ్ అంటే. ఆ రెండు ఉండాలి. హృదయం పవిత్రంగా ఉండాలి, మైండ్లో క్లారిటీ ఉండాలి. కన్ఫ్యూజన్ తోటే ఉంటుంటారు. ఈ నుంచి వెళ్ళిపోతే అప్పుడు కోచింగ్లో జాయిన్ అయ్యేదామా వద్దా, ఇంకోటి ఏదైనా మంచిగా ఉందా,
ఉందా ఇది బాగుందా అని ట్రాఫిక్ పోలీసులను అడుగుతుంటుంటారు, పనుల బండి వాళ్ళని అడుగుతుంటుంటారు. నువ్వు ఒక డెసిషన్ తీసుకో, ఫైనల్ చేసుకో, నాకు తిరుగులేదు అనుకో. వచ్చేటప్పుడే సంకల్పం అంటాం, సంకల్పం చదివిస్తారు గుళ్ళల్లో. సంకల్పం అంటే ఏంటంటే నీ మనసుకు సంబంధించింది. సంకల్పం ఎట్లా చేసుకుంటావు రిజల్ట్ అట్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నాకు డిఎస్ వస్తుంది అనుకొని ఫీజు కట్ట, ఖచ్చితంగా నాకు ఫస్ట్ ర్యాంకే వస్తుంది అనుకొని ఫీజు కట్ట. జోకులు వేస్తుంటారు అటుకు వచ్చి, వస్తుందంటవా అని అంటే ఏమో నేను నాకైతే రాదని ఈమో కొడతారు. ఏమోండి నీకు రాదు నాకు రాదు, ఎన్ని అమంగళమైన పదాలు, అమంగళం ప్రఖ్యాతమవుగా. జోకులు కడతా 10,000 ఇచ్చే బదులు 12,000 ఇచ్చి నేను 8,000 కడతా సార్, నా దగ్గర డబ్బులు లేవు అంటుంది. నేను తెచ్చుకోలే పర్సు కూడా చూడ అంటుంటుంది. ఆల్రెడీ 10కి 12 కట్టిందా, 8 కడతా అంటుంటుంది. పైసలు కూడా లెక్క పెట్టుకుంటలేదు ఈ సోంబేరు. నవ్వుకుంటుంది. వచ్చిన కాడికే చాలని ఆయన కూడా అనలేదు. ఏం రేపు కాల పెట్టుకుంది, ఎంత మంచివాడు ఆయన. నాకు ఇచ్చిన నేను అదే పని చేస్తాను. పైసలు అనలేసుకుంటాడు, సపోర్ట్ అక్కడ చూసుకొని సరేలే మేడం 8,000 రాసుకున్నాను, 4,000 తింటాడు. ఇగో ఇటువంటి ప్రపంచం. సంకల్పం స్ట్రాంగ్ ఉండాలి. నేను అనుకున్న డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నేను సాధిస్తా వస్తా అంతే. ఇక నాకు వేరే సెకండ్ క్వశ్చన్ వద్దు. కదా మంచి మిత్రులను ఒకరిని తయారు చేసుకోవాలి, దాన్నే స్కాఫోల్డింగ్ అంట. అన్నీ ఉన్నాయి మీకు సైకాలజీలో, కానీ మీరు పుస్తకానికే అన్వయిస్తారు, దాన్ని రియల్ లైఫ్కి అన్వయించారు. స్కాఫోల్డింగ్ నీకు బలమైన మిత్రులను తయారు చేసుకోవాలి. గ్రూప్ డిస్కషన్ చేస్తే డిఎస్సి వస్తుంది అంతే. ఇక దానికి మందు అదే. గ్రూప్ డిస్కషన్ అంటే 10 మందికి నువ్వు ఫోన్లు కొట్టి ట్రంక్ కాల్ పెట్టకు. ముగ్గురే గ్రూప్ అంటే ఇక్కడ ముగ్గురే. 4వ వస్తే కొత్త ముచ్చట స్టార్ట్ చేస్తాడు. రచన ఆయన ఎవరో నువ్వు అంటాడు. రచన ఎక్కడ రచనరా, ఎప్పుడు పోయిన రచన, ఎన్నాళ్ళ కింద పోయిన రచనరా, నువ్వు ఏ దేశం మనిషివా అంటాడు. మన ఎన్గ్రాములను దెబ్బతీస్తాడు. ఓ ముగ్గురు తప్పితే 4 రూమ్లో కూర్చోవాలి. 4 అంటున్నాను ఎందుకంటే ముగ్గురే ఉన్నప్పుడు ఒక ఆమెను ఒంటరిగా చేసి ముగ్గురేమే గ్రూప్ అయినా నువ్వు బయటకు వెళ్ళగొట్టి నా పేరు పెట్టకూడదు. కాబట్టి గ్రూప్ మంచిగా ఫ్రేమ్ చేసుకొని మంచిగా చదివి హార్డ్ వర్క్ చేసి రైటింగ్ అండి బాగా గమనించాలి. ఓ 10 పేపర్లు వైట్ రాస్తూనే ఉండాలి, చదువుతుండాలి. అన్ని అవసరం లేదు. 1917లో కలకత్తా కమిషన్ వచ్చాను ఫుల్ స్టాప్ పెట్టలేము, వచ్చాను. ఫస్ట్ సారి రాస్తప్పుడే అవసరం, రెండోసారి అవసరం లేదు. 1917 ఓకే కలకత్తా. ఇదే 1917లో జెడ్పీ మేనేజ్మెంట్ స్కూల్స్ వచ్చినాయి. 1927లో ఎంపీ మేనేజ్మెంట్ స్కూల్స్ వచ్చినాయి. ఓకేనా. ఇలాంటి 1987, 88 డైట్లు వచ్చినాయి. సైనిక్ స్కూల్ 1962లో అంగన్వాడీలు వచ్చినాయి. ఇట్లా మనకు రకాలు ఉంటాయి, మళ్ళీ వాటిని చదవాలి. ఇప్పుడు ఇక్కడ 1917 ఇట్లాంటి కమిషన్స్ వస్తాయి. విద్యా చరిత్రలు, వేదకాల బౌద్ధకాల విద్యా చరిత్ర ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. మరి ఆ కమిషన్స్ ఏంది, వాటి కథ ఏంది, ఇదంతా చదువుతాం మనం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చాప్టర్ ఫిలాసఫీ ఉంటుంది. సోషియాలజీ, సమాజం ఎట్లా ప్రదర్శిస్తుంది, పిల్లల మీద సమవయస్కుల ప్రభావమే ఎక్కువ అని చెప్పిండు గేరీ ల్యాడ్ అనేవాడు. ఏమన్నాడంటే తల్లిదండ్రుల కంటే కూడా పీర్ గ్రూప్స్ ఎఫెక్టే ఎక్కువ, పిల్లలకు ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంటే అట్లా తయారవుతారు అని దాని మీద పుస్తకం రాసిన వ్యక్తి పేరు గేరీ ల్యాడ్. అది మీకు సైకాలజీలో కూడా మీరు గమనించండి. టెట్టుదే పనికి వస్తుంది అనుకోవద్దు, కొంచెం డెప్త్ చదవాల్సి ఉంటుంది. మరి సైకాలజీలో కూడా అన్నీ ఉన్నాయి. శిశు అధ్యయన పద్ధతులు ఉంది, వికాసం ఉంది, వికాసం రకాలు ఉంది, వికాసం దశలు ఉంది, ఎరిక్సన్ సిద్ధాంతం ఉంది, కార్ల్ రోజర్స్ సిద్ధాంతం ఉంది, మూర్తిమత్వం ఉంది. మూర్తిమత్వంలో కూడా ఇప్పుడున్న బ్యాచ్ వాళ్ళకు ఇన్డెప్త్గా చెప్పిన సిద్ధాంతాలు మనో విశ్లేషణ, మనో లైంగిక, మనో సాంఘికనే మీరు చదివారు. వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం అడ్లర్ చెప్పిండు. ఇండివిజువల్ సైకాలజీ ఎక్స్ప్లెయిన్డ్ బై అడ్లర్, ఆల్ఫ్రెడ్ అడ్లర్, కార్ల్ యంగ్, ఎరిక్సన్, నల్లివాన్ వీళ్ళంతా సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యులు. సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యులు ఎవరెవరంటే కార్ల్ యంగ్, అడ్లర్, ఎరిక్సన్, నల్లివాన్, ఎరిక్ ఫ్రామ్ వీళ్ళందరూ కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యులు. ఇది పుస్తకంలో లేని రోజే నేను చెప్పిన. ఇది 2016లో టెట్ బిట్ అయింది. ఈ క్రింది వారిలో నియో ఫ్రాయిడ్ కానిది ఎవరు అని బిట్టొచ్చాయి. ఫ్రాయిడ్ శిష్యులను నియో ఫ్రాయిడ్స్ అంటారు. నియో ఫ్రాయిడ్ కానిదెవరు అని కార్ల్ రోజర్స్ని ఇచ్చిండు. కార్ల్ రోజర్స్ నియో ఫ్రాయిడ్ కాదు. నియో ఫ్రాయిడ్ అంటే ఏంది మళ్ళీ చెప్తున్నా, సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యులు అయ్యి ఉండి సిగ్మండ్ ఫ్రాయిడ్ లాగానే ఆలోచించే సిద్ధాంతాలనే నియో ఫ్రాయిడ్స్ అంటే. అందులో మీకు కార్ల్ యంగ్ సిద్ధాంతం అనలిటికల్ థియరీ, ఇక్కడ విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అంటాం దీన్ని. మళ్ళా
బిట్స్ అడుగుతున్నా. దీంతో దాదాపు దగ్గర పడ్డది మన క్లాసు. చలో చెప్పండి. ధారణను తెలుసుకోవాలంటే ఏం పడాలి? మాట్లాడాలి. స్మృతి మీద గ్రంథం రాసిందో ఏ సంవత్సరం రాసిండు? 1885. ఎబ్బింగ్ హౌస్ దేశం జర్మనీ. ఎస్. ఊంట్ దేశం జర్మనీ. స్ప్రాంగర్ దేశం జర్మనీ. వర్తిమర్ కోప్కా కోయిలర్ దేశం జర్మనీ. హెర్బార్ట్ దేశం జర్మనీ. ప్రోబెల్ దేశం జర్మనీ. ఓకే. జోహానస్ ముల్లర్ దేశం జర్మనీ. ఇటువంటివి జర్మనీ వాళ్ళు సైకాలజీలో ఫేమస్. సైకాలజిస్టులు బలంగా ఉన్న దేశం జర్మనీ. కట్ చేస్తే ఇక్కడ సైకాలజీ అనేది కూడా ఏ భాష పదం? ఏంటిది? కాదు, ఇంగ్లీష్ పదం. సైకాలజీ అనేది ఇంగ్లీషే సైకాలజీ. సైకి లోగోస్ అనేవి గ్రీకు భాష పదం. అన్ని జర్మన్ అని దాన్ని జర్మన్ చేయకురి. మరి ఇక్కడ ధారణ అంటే ఏంటంటే నిల్వ ఉన్న సమాచారం. ఇప్పుడు మీకు ఉదయం దగ్గర గంట నుంచి క్లాస్ చెప్తుంది. ఈ బిట్స్ అన్నీ నేనేం చదువుకొని రాలే, డెమో యాజ్ యూజువల్గా వచ్చిన. ఈరోజు ఏంటంటే మార్చి 3 అన్నారు. ఏంటిదంటే వన్యప్రాణుల దినోత్సవం అని. వన్యప్రాణుల హింసా వ్యతిరేక దినోత్సవం ఏదంటే నవంబర్ మాసం అని చెప్పిన. 2022 వచ్చినందుకు మధ్యలో 2 సున్నాలు వేసినాం. 2002 ఏంటిదంటే జీవ వైవిధ్య సంవత్సరం. 2012 సంవత్సరం జీవావరణ వైవిధ్యం. మరి చెప్పగలిగిరిగా సక్సెస్ వస్తుంది. టీచర్ కరెక్ట్గా ఉంటే వస్తుంది. ఇప్పుడు మీరేం బట్టిపట్టలే. మీరు 2012 జీవావరణ వైవిధ్యం. 2002కి ఎంత కలిపితే 2012 అన్న 10. అంటే 2010 సంవత్సరం ప్లాస్టిక్ వ్యర్థాల నిరోధక సంవత్సరం. వచ్చేసినాయి బిట్స్ అయిపోయి. అదే 2012 పోక్సో చట్టం. 2013 నిర్భయ చట్టం. 1917 శాడ్లర్ కమిషన్. 2014 అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వచ్చింది. 1990 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టిన లైఫ్ ఎట్ క్రాస్ రోడ్స్ వచ్చింది. 1994లో UNDP వాళ్ళు పెట్టినటువంటి కార్యక్రమం కైరోలో పెట్టిన దాంతో మనకు అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ రావడానికి కారణం. ఇప్పుడు ఇయర్స్ ఏం బట్టిపట్టలేదుగా, మనం లాజిక్గా చదువుకుంటూ వచ్చి. యూజీసీ ఏర్పడే సంవత్సరం 1953. అటానమస్గా ఏర్పడది 56. యూజీసీకి కోడ్ తీసుకున్నాం మనం. యూజీసీ ప్రాంతీయ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? జీలో. జీ అంటే గౌహతి, సి అంటే కలకత్తా, పి అంటే పూణే, హెచ్ అంటే హైదరాబాద్, బి అంటే భోపాల్, బి అంటే అయిపోయి. అబుబో మైషి కోడ్ తీసుకున్నాం మనం 5 ప్రాంతీయ. ఆ అంటే అజ్మీర్, భూ అంటే భువనేశ్వర్, బో అంటే భోపాల్, మై అంటే షి అంటే ఈశాన్య రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ కార్యాలయం ఏదంటే అయిపోయి. సైట్కున్న ప్రాంతీయ కార్యాలయాలకు కూడా కోడ్ తీసుకున్నాం మనం. పీజీ హోటల్ అని తీసుకున్నాం. పి అంటే పూణే, జి అంటే గుజరాత్, హెచ్ అంటే హర్యానా, ఓ అంటే ఒడిశా, హెచ్ అంటే అయిపోయింది. పి అంటే ఎల్ అంటే ఇదంతా విద్య కాదా? మరి ఎబ్బింగ్ హౌస్ గ్రంథం రాసిన సంవత్సరం నేను ఓన్లీ ఇయర్స్నే తీసిన లిస్టు. మీరు ఇప్పుడు చెప్పిందంతా ఇయర్స్, థియరీ కాదు నేను చెప్పాను. ఇయర్స్ అంతా మీరే చెప్పారు, నేను చెప్పడం. మీకు తెలవంది వచ్చిందా రాలేదా? వచ్చింది పర్మనెంట్గా ఉంటట్టు సార్ చెప్పిండా లేదా? మనం ఒకసారి చదివితే ఇది గుర్తుంటుందా ఉండదా? ఇది చెక్ చేసుకోవాలి. ఆత్మదర్పణ సిద్ధాంతం వచ్చింది. నియోఫ్రాయిడ్స్ అంటే ఏందో వచ్చింది. ఆ నియోఫ్రాయిడ్స్ ఎవరెవరు ఉన్నారు అంటే అడ్లర్, యంగ్, నల్లివాన్, ఎరిక్సన్, ఎరిక్ ఫ్రాంక్. అందులో అడ్లర్ రాసినటువంటిది, అడ్లర్ చెప్పినటువంటిది ఏమిటి అంటేనే వైయక్తిక ఇండివిజువల్ సైకాలజీ, వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం, ఇండివిజువల్ సైకాలజీ. ఎస్. ఈగో అండ్ సైకియాట్రీ అనే గ్రంథం రాసి. ఓకేనా? ద రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ అన్కాన్షియస్ గ్రంథం రాసి. ఎరిక్సన్ రెడ్ బుక్ అనే గ్రంథం రాసి. గాంధీస్ ట్రూత్ అనే గ్రంథం రాసి. ద లైఫ్ సైకిల్ కంప్లీటెడ్ అనే గ్రంథం రాశాడు. ఇవన్నీ మనం చదువుతాం వచ్చినాక. ఇక్కడ అడ్లర్ ఏం చెప్తాడంటే ఈ సిద్ధాంతం చెప్పి క్లాస్ ఆపేస్తుంది మీకు అవసరమైంది. మనం ఏమనుకుంటామంటే మనో సంకల్పం, విల్ పవర్ అంటాం. ఎగ్జామ్లో బిట్ అవుతుంది. కొత్త టాపిక్ ఇది. విల్ పవర్ అనుకుంటాం. టీజీటీ రావాలి, పీజీటీ రావాలి. మనో సంకల్పం. ఓకే అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది సక్సెస్ అవుతారు. సక్సెస్ అయినప్పుడు వచ్చేది డామినెంట్ నేచర్, ఆధిక్యత. కొంతమందికి రాని వాళ్ళకి వచ్చేది న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ. ఇద్దరు ఎవరు గ్రేట్ అంటే సమాజం అంతా వీళ్ళు అంటారు. కానీ అడ్లర్ ఒక్కడు మాత్రం వీడు గ్రేట్ అంటాడు. న్యూనతాభావం ఎవరికైతే వస్తుందో వాని ఆలోచనల ఎదురుదెబ్బ తగులుతుంది. అప్పుడు వానిలో వచ్చేది సృజనాత్మకత.
ఇది బిట్ అవుతుంది. సృజనాత్మకతను తన సిద్ధాంతంలో ఎవరు వివరించిండు అంటాడు అడ్లర్. సృజనాత్మకత మీద గ్రంథం రాసింది ఎవరు అంటాడు వాలిస్ అండ్ స్మిత్. ఏ సంవత్సరం రాసిండు అంటాడు 1926. ఆ గ్రంథం పేరు ఏంటి అంటాడు ద ఆర్ట్ ఆఫ్ థాట్. సృజనాత్మకతను సవివరంగా వివరించింది ఎవరు అంటాడు గిల్ఫర్డ్. సృజనాత్మకతల దశలు చెప్పింది ఎవరు అంటాడు వల్లాస్. సృజనాత్మకత రకాలు చెప్పింది ఎవరు అంటాడు ఓడమ్. ఇన్ని రకాలు, ఇవన్నీ ఒక ఎత్తు. సృజనాత్మకతను సిద్ధాంతంలో వివరించింది ఎవరంటే అడ్లర్. ఇదంతా మీరు టెట్లో చదివి రాలరా, డిఎస్సీలు ఇట్లుంటారు. ఈ సృజనాత్మకత వచ్చినప్పుడు ఏమవుతుందంటే నో, నన్ను టీజీటీ దెబ్బ కొట్టింది, నా సంగతి ఏందో నేను చూపిస్తా అని సీరియస్గా చదివి స్కూల్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తుంది. టీజీటీ రాకపోతే స్కూల్ అసిస్టెంట్ రావద్దని ఏం లేదు. దీంతో తన జీవితంలో ఒక మార్పు వస్తుంది. ఏదైనా ఓటమి రాకముందుకే అలర్ట్గా ఉండాలని జీవన శైలి మారుతుంది. స్టైల్ ఆఫ్ లైఫ్, ఇంగ్లీష్లో స్టైల్ ఆఫ్ లైఫ్. ఎగ్జామ్లో బిట్టు జీవన శైలి, ఆత్మన్యూనత, సృజనాత్మకత, మనోసంకల్పం లాంటి పదాలని చెప్పింది ఈ క్రింది వారిలో ఎవరు? 1 వశిష్ఠుడు, 2 పరశురాముడు, 3 చాణక్య చంద్రగుప్తుడు, 4వది పలానా అంటాడు. నేను వాళ్ళకి బాగా చెప్తా క్లైమాక్స్ లేకుండా. ఓకే, నా వంతు ప్రయత్నం నేను డెమోలో ఎట్లా సక్సెస్ కావాలి, ఏంది డిఎస్సి అంటే ఏంది అనేది ఒక సుదీర్ఘమైన డెమో మా సార్లందరికీ చిరాకు కలిగించే స్థాయిలో నేను మీకు ఇక్కడ చెప్పినందుకు వాళ్ళను సారీ అడుగుతూ మిమ్మల్ని ఓకే బాయ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నా. ఓకే. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.